మీరు మీ మాస్టర్స్కి వెళ్ళిన తర్వాత విఎల్ఎస్ఐలో మీరు ఏమేమి ఫండమెంటల్ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకున్నారు? Sometimes I don't even rightly get what they are teaching. నేను మళ్ళీ వెళ్ళి టెక్స్ట్ బుక్ అంతా చదువుకొని then I'll get to know the concept behind that very well. సో మీరు మీ ఎంటెక్ జాయిన్ అయిన తర్వాత సో వాట్ ఆర్ ద టెక్నికల్ ఛాలెంజెస్ అండ్ అకాడమిక్ ఛాలెంజెస్ యూ హ్యావ్ ఫేస్ అండ్ మీరు వాటిని ఎలా ఓవర్కమ్ అయ్యారు? We will be seeing that software for the first time. Obviously మనకి తెలియదు, ఐడియా ఉండేది కాదు అది ఎలా వర్క్ చేస్తుంది. సో అండ్ యూట్యూబ్ హెల్ప్డ్ మీ a lot. I should mention this. నాకు చాలా రిసోర్సెస్ దొరికాయి యూట్యూబ్లో. సో మీ యొక్క ఎంటెక్లో సో ఫస్ట్ వచ్చేసి మీరు ఇంటర్న్షిప్ వచ్చేసి మీరు ఏఎండీలో అయితే వర్క్ చేశారు అండ్ ఆ తర్వాత మీరు మీ యొక్క కాలేజ్ ప్లేస్మెంట్లో యూ హ్యావ్ లైక్ గాట్ ప్లేస్మెంట్ ఇన్ క్వాల్కామ్ అండ్ నవ్ యూ ఆర్ వర్కింగ్ అట్ ఏఎండి. ఈ యొక్క 3 యొక్క ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్లో మీ యొక్క ఓవరాల్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు మేజర్గా ఫోకస్ చేసిన ఏరియాస్ ఏంటంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్, వెరిలాగ్ అండ్ బిహెచ్డిఎల్ అన్నది లైక్ ఏదో ఒక లాంగ్వేజ్ గురించి బాగా ఫోకస్ చేశారు. దాంట్లో క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు. సో మీ యొక్క ఇంటర్న్షిప్లో మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే మీరు ఇంటర్న్షిప్లో ఏమేమి ఇన్సైట్స్ మీరు గెయిన్ చేసుకున్నారు? We were working on this laptop processors. నేను వర్క్ చేసిన టీమ్ వర్కింగ్ ఆన్ DMAs like regarding the dynamic memory access controllers. సో యాజ్ ఎ బిగినర్గా ఎవరైతే ఈ యొక్క ఇండస్ట్రీలోకి వస్తున్నారో సో వాళ్ళు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? Depends again, like యూజీ నుంచి మీరు వస్తే ఒక లెవెల్ ఆఫ్ కంపెన్సేషన్ ఉంటుంది, పీజీ నుంచి మాస్టర్స్ చేసి వస్తే ఒక లెవెల్ ఆఫ్ కంపెన్సేషన్ ఉంటుంది. అకార్డింగ్ టు యూ సో ఎవరైనా సరే విఎల్ఎస్ఐ ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటున్నారు అనుకోండి, సో వాట్ ఆర్ ద వేరియస్ వేస్ టు గెట్ ఇన్ టు విఎల్ఎస్ఐ ఇండస్ట్రీ? Don't feel like you won't get opportunities so easily as a software, but because there are a lot of opportunities going on. లైక్ లెట్ us assume లైక్ ఒక స్టూడెంట్ రీసెంట్గా విఎల్ఎస్ఐ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నాడు. సో వాట్ ఈస్ ద బెస్ట్ పీస్ ఆఫ్ అడ్వైస్ యూ విల్ గివ్ టు? వాట్స్ అప్ ఫ్యామ్, హౌ యూ ఆల్? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. సో ఈ వీడియో టైటిల్ అండ్ థంబ్నైల్లో చూశారు కదా. సో ఈ పాడ్కాస్ట్కి ఒక విఎల్ఎస్ఐ ఇంజనీర్ని గెస్ట్గా తీసుకొని వచ్చాను. సో ఈ పాడ్కాస్ట్కి మన గెస్ట్ వచ్చేసి నిఖిత. సో నిఖిత ప్రీవియస్గా క్వాల్కామ్లో డిఎఫ్టీ ఇంజనీర్గా వర్క్ చేసింది అండ్ నౌ కరెంట్లీ షీ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ సిలికాన్ డిజైన్ ఇంజనీర్ అట్ ఏఎండి. సో ఏఎండి మనలో చాలామంది తెలిసిందే కదా. ఏఎండి ఈజ్ మెయిన్లీ ఫేమస్ ఫర్ ఇట్స్ మైక్రో ప్రాసెసర్స్. సో ఈ పాడ్కాస్ట్లో మనం తన యొక్క ఎంటైర్ జర్నీని అయితే తెలుసుకోబోతున్నాం. లైక్ తను కాలేజ్లో ఏమేమి స్కిల్స్ గెయిన్ చేసింది, కాలేజ్లో ఏమేమి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసింది, అలాగే తన యొక్క ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ ఏంటి. సో ఇట్లాగా మిగతా కంప్లీట్ జర్నీని అయితే ఈ పాడ్కాస్ట్లో అయితే మనం తెలుసుకోబోతున్నాం. సో ఇఫ్ యు ఆర్ ఏ ఈసీఈ స్టూడెంట్ అండ్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు జాయిన్ కోర్ కంపెనీస్, మేక్ షూర్ యూ వాచ్ దిస్ ఎంటైర్ పాడ్కాస్ట్. సో మీరు ఈ పాడ్కాస్ట్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోబోతున్నారు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో హాయ్ నిఖిత, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. హాయ్ జోష్వా, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ ఫర్ దిస్ పాడ్కాస్ట్. ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ ఇన్ యువర్ ఛానల్ ఈరోజు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద డిస్కషన్. ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ యూ బికాజ్ మీరు ఎంతో బిజీగా ఉంటారు. సో మీ యొక్క వాల్యుబుల్ టైంని మా యొక్క ఆడియన్స్ కోసం మీరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం. యా, సో నిఖిత, లెట్ us స్టార్ట్ దిస్ పాడ్కాస్ట్ విత్ యువర్ ఇంట్రడక్షన్. సో మీరు మా ఆడియన్స్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారా? యా, మై ఫుల్ నేమ్ ఈస్ నిఖిత చెవెలా. మాది కావలి, నెల్లూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అండ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బ్యాచులర్స్ ఇన్ కావలి ఓన్లీ, ఇన్ PBR విశ్వోదయ టెక్నాలజీ అండ్ సైన్సెస్, ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్. తర్వాత నా పర్సనల్ ఇంట్రెస్ట్ ప్రకారం ఐ చోజ్ టు గో ఫర్ మాస్టర్స్. Then I got seat in NIT Surathkal VLSI Design. I joined there and completed a master's from there. And after that, నాకు Qualcomm-లో ఆఫర్ వచ్చింది. I joined Qualcomm. I worked in Qualcomm for 1 year. Recently, I shifted to AMD and currently working with AMD as a DFT Silicon Design Engineer. సో అసలు మీ యొక్క అంటే కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు, సో చాలామందికి విఎల్ఎస్ఐ బ్యాక్గ్రౌండ్ గురించి ఎక్కువగా తెలీదు. సో లెట్ us స్టార్ట్ దిస్ పాడ్కాస్ట్ విత్ వెరీ బేసిక్ క్వశ్చన్. సో వాట్ ఈస్ విఎల్ఎస్ఐ? Yes, VLSI. మీ ఆ పేరులోనే ఉందండి, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. వాట్ వీఆర్ డూయింగ్ హియర్ ఈస్, మనం ఒక మిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అన్నిటినీ ఒక చోట చేర్చి and we are making up into one single circuit called integrated circuit. So we are integrating in very large scale. It is nothing but very large scale integration, nothing but VLSI. Like why we do VLSI ante it has different applications. Suppose
Now we are connecting today virtually. This is possible without any processors or chips, nothing but VLSI kada. Yeah, from like if you see మన స్మార్ట్ ఫోన్స్ నుంచి సర్వర్స్ వరకు ఒక మొబైల్ డివైస్ నుంచి ఆటోమొబైల్స్ వరకు లైక్ 5G కమ్యూనికేషన్ RF like consumer electronics, artificial intelligence, machine learning, what not. The world is running on chips now. So everything which will revolves around a very large scale integrated circuits, like nothing but microprocessors. Yeah, the day like పొద్దునే లేవడం తోటి what we do and night పడుకునే లోపల we work with different devices. So Nikita, you did your BTech in electronics and communication engineering. సో బేసిక్గా ఈసీఈ స్టూడెంట్స్కి మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. అదేంటంటే ఎయిదర్ వీ కెన్ గో టు కోర్ సైడ్ ఆర్ వీ కెన్ గో టు సాఫ్ట్వేర్ సైడ్. సో మీరు మీ యొక్క మాస్టర్స్కి వెళ్ళేటప్పుడు అప్పుడే మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది చాలా భూమిలో ఉంది. సో రీసెంట్ ట్రెండ్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డేటా సైన్స్ కానీ సో అప్పుడే కొంచెం బూమింగ్లోకి వచ్చినాయి. కానీ మిమ్మల్ని ఈ యొక్క ఈసీఈ సైడ్ లేదా విఎల్ఎస్ఏ సైడ్ మిమ్మల్ని ఏం మోటివేట్ చేసింది ఆర్ ఏం ఇన్స్పైర్ చేసింది మిమ్మల్ని విఎల్ఎస్ఏ సైడ్ వెళ్ళటానికి? Yeah, sure. I'll tell a short story for this. నేను కూడా మీరు అన్నట్లు ఇంటర్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చేశాను. ఐ వాజ్ లైక్ అ డీసెంట్ స్టడీ గర్ల్. దెన్ ఆబ్వియస్లీ ఐ టుక్ సమ్ సజెషన్స్ ఫ్రమ్ సీనియర్స్ నుంచి సజెషన్స్ తీసుకున్నాను, తెలిసిన వాళ్ళని అడిగాను. అప్పుడు మీరు అన్నట్లు ఆబ్వియస్లీ అందరు చెప్పేది టేక్ ఈసీ, యూ కెన్ గో టు కోర్, యూ కెన్ గో టు సాఫ్ట్వేర్, ఎనీథింగ్. అండ్ అప్పుడు మనకు అంత నాలెడ్జ్ ఉండదు కూడా మనం ఎందుకు ఈసీ తీసుకుంటున్నాం అనేసి. సో ఐ టుక్ దట్ వితౌట్ ఎనీ లైక్ ప్రాపర్ వే ఆర్ మైండ్ ఆన్ దట్. కానీ దెన్ ఐ జాయిన్డ్ ఈసీఈ 1 year అయింది, 2 years అయింది. ఐఎమ్ గోయింగ్ వెల్ విత్ మై అకాడమిక్స్. డ్యూరింగ్ మై సెకండ్ ఇయర్ ఒక గెస్ట్ లెక్చర్ జరిగింది మా కాలేజ్లో. ఆ గెస్ట్ లెక్చర్కి వచ్చిన గెస్ట్ ఎవరంటే హీ ఈజ్ ద సైంటిస్ట్ ఫ్రమ్ బార్క్, బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి వచ్చిన ఒక సైంటిస్ట్ ఒక గెస్ట్ లెక్చర్ ఇచ్చారు. ఆ 2 hours గెస్ట్ లెక్చర్లో he emphasized on one thing, that is core side jobs like core engineers. What is the need for like electronics and communication and triple engineers in these different sectors? Like ante మనకి డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎంబెడెడ్, విఎల్ఎస్ఐ, లేకపోతే ఫర్మ్వేర్, ఇంకా ఇప్పుడు బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్, ఇస్రో లాంటి సైంటిస్ట్, వీళ్ళందరూ ఏం చేస్తారు అసలుకి, వై మీరు అసలు ఎందుకు ఈసీ చదువుతున్నారు అన్న ఒక జ్ఞాన్ ఇచ్చారు ఆయన. ఆఫ్టర్ దాట్ ఆ సెషన్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. అప్పుడు నుంచి దెన్ ఐ స్టార్ట్ థింకింగ్, ఓకే, వై ఐఎమ్ లెర్నింగ్ దిస్ సబ్జెక్ట్స్ అండ్ ఐ ఫౌండ్ మై ఇంట్రెస్ట్ ఇన్ దేర్. నాకు ఫస్ట్ నుంచి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మీద చాలా మైండ్ ఉండే, అది బాగా హెల్ప్ చేసింది. దెన్ ఐ టాక్ విత్ మై ప్రొఫెసర్స్. One of my professor I should mention here, he is a Krishna Chaitanya sir, who inspired me, who guided me. నేను ఈరోజు ఈ ప్లేస్లో ఉండి మీతో మాట్లాడుతున్నానంటే his support is matter at every step of my life. అంటే నేను కావల్లో చేశానని చెప్పాను కదా, ఎలక్ట్రానిక్స్, ఈసీఈ, బీటెక్. డ్యూరింగ్ దట్ టైమ్ వీ డోంట్ హ్యావ్ దిస్ ఫ్రీ అవైలబుల్ రిసోర్సెస్ లైక్ ఇప్పుడు ఎలా ఉన్నాయో. ఆఫ్టర్ గ్లోబల్ పాండమిక్ ఎవ్రీథింగ్ మనకి ఆన్లైన్లోకి మూవ్ అయింది. అప్పుడు అంతా ఫ్రీగా మనకి ఏది దొరికేది కాదు, ఈవెన్ మనం పే చేసిన ఆన్లైన్ రిసోర్సెస్ ఉండేది కాదు. సో నేను బీటెక్ వరకు 4th year వరకు నా కోర్ సబ్జెక్ట్స్ మీద బాగా ఎంఫసైజ్ చేశాను. దెన్ ఆఫ్టర్ దట్ ఒక ప్రాజెక్ట్ చేశాను, మేజర్ ప్రాజెక్ట్. నేను డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ మీద ప్రాజెక్ట్ చేశాను. తర్వాత నేను గేట్ కోచింగ్కి హైదరాబాద్ వెళ్ళి కోచింగ్ తీసుకొని తర్వాత నేను మాస్టర్స్కి వెళ్ళాను. సో నిఖిత, లైక్ వన్స్ యూ హ్యావ్ టేకెన్ కోచింగ్ ఫర్ గేట్, సో ఆ తర్వాత మనం మాస్టర్స్ చేయాలి. సో మనం ఎదర్ ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ అయితే చేస్తాం. సో మీరు వచ్చేసి ఎన్ఐటి సూరత్కల్లో మీ యొక్క మాస్టర్స్ అనేది చేశారు. సో అక్కడ సో మాస్టర్స్లో ఏమవుతుందంటే మనకి కోర్ సబ్జెక్ట్స్ అనేది ఇంకా ఇన్డెప్త్గా అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి బీటెక్లో ఏంటంటే జస్ట్ మన యొక్క ఫండమెంటల్స్ అనేది ఉంటుంది. సో వన్స్ మనం మాస్టర్స్లోకి రీచ్ అయిన తర్వాత మనకి సబ్జెక్ట్స్ అనేది ఇన్డెప్త్లోకి వెళ్తుంది. సో అకార్డింగ్ టు యూ, సో మీరు మీ మాస్టర్స్కి వెళ్ళిన తర్వాత విఎల్ఎస్ఐలో మీరు ఏమేమి ఫండమెంటల్ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకున్నారు అండ్ వాట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ యూ విల్ రికమెండ్ టు అదర్స్ ఆర్ బిగినర్స్? నా జర్నీ చూసుకుంటే బీటెక్ వరకు ఒక లెవెల్, గేట్ ఒక లెవెల్, తర్వాత ఎంటెక్ అనేది డిఫరెంట్ లెవెల్. నేను ఎక్కువ ఎక్కడ కష్టపడ్డానని చెప్తే ఎంటెక్ అనే చెప్తాను. ఎందుకంటే ఎన్ఐటి కర్ణాటక హ్యాస్ లిటరలీ ఎక్స్ట్రీమ్ ప్రొఫెషనల్లీ
trained professors for us. Like ఒక్కొక్కరికి 30+ years of experience ఉండేది. Sometimes I don't even slightly get what they are teaching. నేను మళ్ళీ వెళ్ళి టెక్స్ట్ బుక్ అంతా చదువుకొని then I'll get to know the concept behind that very well. We have కొన్నిసార్లు ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ జరిగాయి. అంటే అక్కడ టీచింగ్ మోడ్ అంతా డిఫరెంట్ ఉండేది. అప్పటి వరకు నేను చదువుకున్నది ఒకలాగా, అక్కడి నుంచి చదివింది ఒకలాగా అన్నట్టే ఉంది నా జర్నీ చూసుకుంటే. మాకైతే బేసిక్గా ఎంటెక్ అంటే 2 years ఉంటుంది, విచ్ హ్యాస్ 4 semesters in it. First 2 semesters is like packed with academic courses. మాకు ఫస్ట్ నేను VLSIలో ఎంటెక్ చేశాను. ఫస్ట్ 2 semestersలో we got to understand different subjects like digital electronics, CMOS circuits, like how MOSFET works, inside characteristics of MOSFETs, different types of logic circuits using CMOS, and then analog circuits, RC circuits, how charging discharging happens, how ఎలా ఉంటుంది కెపాసిటెన్సెస్ అన్ని ఒక MOSFET లో. లైక్ VLSI అంటే MOSFET is our hero. we got to know about our hero in depth. And then coming to computer architectures మీద కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి మాకు. దెన్ ల్యాబ్స్ విచ్ ప్లేస్ వెరీ క్రూషియల్ పార్ట్. ఎందుకంటే మనము ఏం నేర్చుకున్నా థియరిటికల్గా ఇండస్ట్రీకి వచ్చి వర్క్ చేయాల్సింది. we usually works with some EDA tools or something, softwares and all. సో ల్యాబ్స్ అన్నవి మేము చాలా ఇంపార్టెంట్గా మనం అంటే జనరలీ మనం ఓవర్లుక్ చేసేది ల్యాబ్సే కదా, ఓకే ల్యాబ్ కదా ఫైన్ విల్ టేక్ ఇట్ అన్నట్లుంటాం. బట్ ల్యాబ్స్ అన్నవి చాలా యూస్ఫుల్ అయ్యేవి మాకు. వెరిలాగ్ ల్యాబ్ ఉంది. వెరిలాగ్ అన్నది ఒక హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. వి విల్ టాక్ ఆన్ దిస్ సెపరేట్లీ, లైక్ క్లియర్గా మాట్లాడుకుందాం. జస్ట్ చెప్తున్నాను మీకు ఇప్పుడు. వెరిలాగ్ ల్యాబ్స్ ఉన్నాయి, ఎనలాగ్ సర్క్యూట్ ల్యాబ్స్ ఉండేవి. ఇలాంటి ల్యాబ్స్ అన్నవి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ వి డూ దేర్ అన్నది చాలా హెల్ప్ అయింది నాకు. తర్వాత ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ ఈ ప్రాజెక్ట్స్ ఇచ్చిన ఎక్స్పోజర్ అవి చాలా యూజ్ అవుతాయి. అండ్ వీ యూస్ టు హ్యావ్ వెరీ టైట్ షెడ్యూల్. ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్ వీకెండ్స్ మొత్తం ప్యాక్డ్గా వర్క్ చేసేవాళ్ళం. దెన్ కమింగ్ టు సెకండ్ ఇయర్ వీ హ్యావ్ 2 semesters ఇన్ సెకండ్ ఇయర్ ఆల్సో. మనకి కావాల్సి ఉంటే ఎంటైర్ ఇయర్ ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవచ్చు. But what we do is there is a facility we can go and work as an intern in industry. ఒక internship చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది మాకు, 6 months internship. అండ్ మా కాలేజ్కి ఫస్ట్ 6 months లో కంపెనీస్ బాగా వచ్చాయి. And I got internship in AMD. I have worked as a intern in design verification team. అక్కడ కొంచెం బాగా ఎక్స్పోజర్ వచ్చింది. దెన్ ఐ కేమ్ బ్యాక్. నెక్స్ట్ సెమిస్టర్ అంతా ప్రాజెక్ట్ చేశాను. ఆ ప్రాజెక్ట్ కూడా నేను అనలాగ్లో చేశాను. ఇట్స్ లైక్ వి కాంట్ చూస్ దేర్ వాట్ ఎవర్ వి లైక్. అక్కడ దే విల్ అసైన్ అస్ టు సమ్వన్. దెన్ ఆ ప్రొఫెసర్ దేంట్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళ కింద మేము ఆ ప్రాజెక్ట్ చేసేవాళ్ళం. సో నాకు అనలాగ్లో చేశాను. ఈవెన్ మై ఇంట్రెస్ట్ లైస్ ఇన్ డిజిటల్. I did my major project in analog. I completed designing a DAC there, digital to analog converter. దానికి నేను cadence యూజ్ చేశాను. లైక్ టాప్ IITs NITsకి కొన్ని EDA టూల్స్ దే విల్ పర్చేస్ ఫర్ స్టూడెంట్స్, PhD అండ్ MTech స్టూడెంట్స్ కోసం. అవి మాకు ఆ రిసోర్సెస్ అన్ని చాలా హెల్ప్ అయ్యాయి అప్పుడు. సో అనికిత, మీరు ఇందాక చెప్పారు కదా, సో మనకి బీటెక్ వరకు ఒక లెవెల్, ఎంటెక్ వచ్చేసి ఇంకొక లెవెల్ ఉంటుంది. సో మీరు ఇందాక చెప్పినట్టు, సో ఏదైతే ప్రొఫెసర్స్ మనకి టీచ్ చేస్తారో వాళ్ళు మనకి చెప్పింది లైక్ స్ట్రైట్గా అయితే మనకైతే మైండ్లోకి ఎక్కదు. సో వీ హ్యావ్ టు రిఫర్ సమ్ రిసోర్సెస్. సో మీరు మీ ఎంటెక్ జాయిన్ అయిన తర్వాత, సో వాట్ ఆర్ ద టెక్నికల్ ఛాలెంజెస్ అండ్ అకాడమిక్ ఛాలెంజెస్ యూ హ్యావ్ ఫేస్డ్, అండ్ మీరు వాటిని ఎలా ఓవర్కమ్ అయ్యారు? నేను చెప్పినట్టు లైక్ we can't get it at the first time. So suppose some concept is there, some current mirror circuits explain చేస్తున్నారు అనుకోండి. ఆ కరెంట్ మిర్రర్ సర్క్యూట్ డైరెక్ట్ గా చెప్తారు. లైక్ మనకి 40 minutes క్లాస్ ఉంటుంది. క్లాస్ లో సార్ వచ్చి అలాగా బోర్డ్ యూజ్ చేస్తే చేస్తారు, లేకపోతే లేదు, ఒక వెయిట్ చేసి వెళ్తారు. ఎందుకంటే మాస్టర్స్ లెవెల్స్కి వచ్చాక దే ఆల్సో ఎక్స్పెక్ట్ సేమ్ ఫ్రమ్ అస్. So to get my clarity in depth, I used to follow the given textbooks, like వాళ్ళు రిఫరెన్స్ ఇచ్చిన టెక్స్ట్ బుక్స్ ఫాలో అయ్యేదాన్ని. అండ్ యూట్యూబ్ హెల్ప్డ్ మీ a lot. I should mention this.
నాకు చాలా రిసోర్సెస్ దొరికాయి యూట్యూబ్లో. నాకు దొరకని అంటూ లేదు యూట్యూబ్లో. ఐ హ్యావ్ ఫాలోడ్ ఎన్పిటిఎల్ లెక్చర్స్, ఐ ఫాలోడ్ మెనీ ఛానల్స్ లైక్ యూ. లైక్ మీరు ఎలా అయితే హెల్ప్ చేస్తున్నారో స్టూడెంట్స్కి, ఇలాగే స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తున్న చాలా ఛానల్స్ నా ప్రిపరేషన్కి చాలా హెల్ప్ చేశాయి. అండ్ ఐ టుక్ సమ్ యుడమీ కోర్సెస్ కూడా నాకు కొన్ని లైక్ ఇన్ డెప్త్ చదువుకోవాలనుకున్నప్పుడు యుడమీ కోర్సెస్ తీసుకున్నాను, అవి హెల్ప్ చేశాయి. అండ్ డిస్కసింగ్ విత్ మై ఫ్రెండ్స్. సో నిఖిత, లైక్ కెన్ యూ మెన్షన్ some of your favorite channels, YouTube channels? Yeah, VLSI tutorial, NISO Academy, VLSI for all, electronics for you. I had them in my like on my tips on. కంప్లీట్ ప్లేలిస్ట్స్ పెట్టుకున్నారా? Yes. NPTEL courses, of course. IIT Kharagpur, IIT Mumbai, IIT everything. సో అంటే టెక్నికల్ ఛాలెంజెస్ ఇంకేం లేవా? Yeah, అంటే నేను ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు we will be seeing that software for the first time. ఆబ్వియస్లీ మనకి తెలియదు, ఐడియా ఉండేది కాదు అది ఎలా వర్క్ చేస్తాం. సో చిన్నవి ఈవెన్ ఇఫ్ ఇట్ రాంగ్స్ వీ యూస్ టు ట్రై ఆన్ దట్. చిన్న కోడ్ అయినా కానీ లైక్ వీ యూస్ టు హ్యావ్ అ మోడల్ సిమ్ ఫర్ వెరీలాగ్. మాకు ఎవ్రీ వీక్ మా వెరీలాగ్ ప్రొఫెసర్ కొన్ని అసైన్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. అదేంటంటే చిన్న ప్రాబ్లమ్స్ ఎఫ్ఎస్ఎం డిజైన్ చేయడం, కౌంటర్స్ డిజైన్ చేయడం, సీక్వెన్షియల్ సర్క్యూట్స్ డిజైన్ చేయడం. అది లైక్ వీ డోంట్ హ్యావ్ దట్ హ్యాండ్స్ ఆన్ ఫర్ దట్ సాఫ్ట్వేర్, బట్ స్టిల్ వీ యూస్ టు డూ దట్. ఎర్రర్స్ వచ్చినా కానీ వీ విల్ లెర్న్ ఫ్రమ్ దట్, రైట్? అలాగా యాక్చువల్లీ వీ హ్యావ్ దట్ పోస్ట్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్. అది ఒక గుడ్ థింగ్ నేను ఎన్ఐటి సూరత్కల్లో గమనించింది. మిగిలిన ఎన్ఐటీస్లో ఎలా ఉంటుందో మనకు తెలియదు, బట్ వీ హ్యావ్ దట్ ఫోర్స్ ఆన్ స్టూడెంట్స్. అండ్ లైక్ దట్ ఓన్లీ టూల్స్ మనకి టెక్నికల్ ఛాలెంజెస్ అంటే లైక్ హౌ టు యూస్ టూల్స్ అన్నదే మనకి టెక్నికల్ ఛాలెంజ్ డ్యూరింగ్ మై మాస్టర్స్. అది ఎట్లా వస్తుంది, ఎలా నేర్చుకోవాలి అంటే వన్స్ యూ గెట్ స్టార్టెడ్ విత్ దాట్ ఓన్లీ, దెన్ ఓన్లీ యూ విల్ లెర్న్. Even if you are designing Hello World program, you have to sit and compile it. ఒక 100 errors వచ్చాయా, fine. Next time it will be 50, 10, 2, then it will pass. సో అంటే ప్యూర్గా థియరిటికల్ కాకుండా కొంచెం కూర్చొని అన్ని కోడింగ్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. అంటే కోడింగ్ అంటే మాకు ఒక్కొక్కటి ఒక్కొక్క టూల్ ఉంటుంది. మోస్ట్లీ ఎల్టీ స్పైస్ మీద వర్క్ చేసే వాళ్ళం, ఎన్జీ స్పైస్ మీద వర్క్ చేసే వాళ్ళం. మ్యాజిక్ టూల్స్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది. అదేంటంటే ఇప్పుడు ఎనలాగ్ సర్క్యూట్ ని లేఅవుట్ లాగా వేసి డిఫరెంట్ లేఅవుట్స్ ఎలా ఉంటాయి, ఫిజికల్ లేయర్స్ ఎలా ఉంటాయి, మెటల్స్ ఎలా యాడ్ చేస్తాము ఒక ట్రాన్సిస్టర్ లో, ఇలాంటివన్నీ ఇలాంటి టూల్స్ అన్ని మనకు వర్క్ చేస్తే కానీ తెలియదు అంటారు కదా. సో నిఖిత, లైక్ ఫ్రమ్ యువర్ బీటెక్ యు ఆర్ ఇంటూ ఈసీఈ ఓన్లీ. మీ యొక్క ఎంటెక్ లో కూడా మీరు ఈసీఏ చేశారు. సో మీ యొక్క బీటెక్ యాజ్ వెల్ యాజ్ ఎంటెక్ లో మీరు చాలా ప్రాజెక్ట్స్ అయితే మీరైతే చేస్తుంటారు. సో ఈ యొక్క ప్రాజెక్ట్స్ అన్నిటిలో కూడా మీ యొక్క ఫేవరెట్ ప్రాజెక్ట్ ఏంటి? నా బీటెక్ మేజర్ ప్రాజెక్ట్, ఎంటెక్ మేజర్ ప్రాజెక్ట్ రెండిటికి లైక్ నేను ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా నేను చేశాను. దట్ సో రెండు నా ఫేవరెట్. బీటెక్ లో ఏం చేశానంటే వి డిజైన్డ్ ఏ మెథడ్ టు ట్రాన్స్మిట్ ఇమేజెస్ సెక్యూర్లీ. దిస్ ఈజ్ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్. లైక్ ఒక ఇమేజ్ ని మనము ఆ ఫార్మాట్ ని మార్చి దానికి ఒక సెక్యూరిటీ పాస్ ఇచ్చి దానికి మళ్ళీ ఒక ర్యాండమ్ డేటాని యాడ్ చేసి ఛానల్లో పంపిస్తాము. అవతల వాళ్ళ దగ్గర మనము ఒక ఇమేజ్ ని ఇంకొక ఇమేజ్ తో కంప్రెస్ చేస్తాము. మన టార్గెట్ ఇమేజ్ అనేది ఇంకొక ఇమేజ్ తో చేస్తాం కదా, ఆ ఇమేజ్ రిసీవర్ దగ్గర కూడా ఉంటుంది. అండ్ దీస్ పాస్ కీస్ వీఆర్ గివింగ్ అండ్ దిస్ గార్బేజ్ డేటా వీఆర్ గివింగ్, వీ హ్యావ్ సెపరేట్ టెక్నిక్స్ టు రిట్రీవ్ దెమ్ ఇన్ ద రిసీవర్. సో మన కమ్యూనికేషన్ ఛానల్లో డేటా అన్నది ఇమేజ్ అన్నది చాలా సెక్యూర్డ్ గా వెళ్ళడానికి ఎవరైనా హ్యాక్ చేసినా మన ఇమేజ్ ఓపెన్ చేసి చూస్తే నథింగ్ బట్ ఒక గార్బేజ్ థింగ్ లాగా ఉంటుంది. దట్ ఈజ్ ఫస్ట్ ఫేవరెట్. దెన్ నేను మెన్షన్ చేసినట్టు వీ హ్యావ్ డిజైన్డ్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ డ్యూరింగ్ మై ఎంటెక్ ప్రాజెక్ట్. అంటే చెప్పడానికి ఈజీగా ఉంటుందేమో డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్, అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ అన్నది, కానీ దాంట్లో ఉండే కాంపోనెంట్స్ ని రియల్ టైమ్ టూల్లో వర్క్ చేసాము, కడెన్స్ టూల్లో వర్క్ చేశాను. అంత ఈజీగా జస్ట్ కాంపోనెంట్స్ పెట్టగానే పాస్ అవ్వదు అసలు. ఇట్ హ్యాస్ మెనీ ఛాలెంజెస్, చాలా ట్రేడ్ ఆఫ్స్ ఉంటాయి, వోల్టేజ్ కరెంట్ ట్రేడ్ ఆఫ్స్ ఉంటాయి. ఆ కెపాసిటర్స్ ని సైజింగ్ చేయాల్సి వస్తుంది, ఫైన్ ట్యూన్ చేయాల్సి వస్తుంది ఆ కెపాసిటర్స్ ని. like a lot of theoretical calculations also involved there.
that is bit challenging during my MTech. సో నిఖిత లైక్ యాజ్ యూ సెడ్ సో మీ యొక్క ఎంటెక్లో సో ఫస్ట్ వచ్చేసి మీరు ఇంటర్న్షిప్ వచ్చేసి మీరు ఏఎండీలో అయితే వర్క్ చేశారు అండ్ ఆ తర్వాత మీరు మీ యొక్క కాలేజ్ ప్లేస్మెంట్లో యూ హ్యావ్ లైక్ గాట్ ప్లేస్మెంట్ ఇన్ క్వాల్కామ్ అండ్ నవ్ యూ ఆర్ వర్కింగ్ అట్ ఏఎండి. ఈ యొక్క 3 యొక్క ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్లో మీ యొక్క ఓవరాల్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? During my first internship interview jarigindi, that's my first interview. First I will say with my fail experience, so everyone should relate, right? Nenu internship start avagane first visit chesina company ARM, you know, right? ARM processors. ARM visit చేసింది. ఫస్ట్ మాకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది టు ఫిల్టర్ అవుట్ ద క్యాండిడేట్స్. దానికంటే ముందు రెజ్యూమ్ తీసుకుంటారు. రెజ్యూమ్ నుంచి రెజ్యూమ్స్ ఫిల్టర్ చేస్తారు. రెజ్యూమ్ ఎట్లా ఫిల్టర్ చేస్తారంటే హౌ వీ షో అప్ అవర్ స్కిల్ సెట్ అండ్ మినిమం పర్సంటేజ్ సిజిపిఏ క్రైటీరియా ఉంటుంది కదా, బీటెక్ అండ్ ఎంటెక్ సిజిపిఏ క్రైటీరియా తీసుకుంటారు. అండ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ ఎంటెక్ దట్ కుడ్ బి అన్ యాడ్ ఆన్. ఆఫ్టర్ రెజ్యూమ్ ఫిల్టరింగ్ విల్ బి హ్యావింగ్ వన్ రిటర్న్ టెస్ట్. అది ఆన్లైన్లోనే జరిగింది మాకు, ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ కాబట్టి మా ఎంటెక్ కూడా ఆన్లైన్లో జరిగిన తర్వాత ఐ హ్యావ్ got came through written test. Then ఏం జరిగిందంటే 3 rounds of interviews జరిగాయి. దే వర్ లైక్ వాళ్ళు హైర్ చేసుకోవాల్సింది డిజైన్ వెరిఫికేషన్ ఇంటర్న్షిప్. సో వాళ్ళు మేజర్గా ఫోకస్ చేసిన ఏరియాస్ ఏంటంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్, వెరిలాగ్ గురించి, వెరిలాగ్ అండ్ విహెచ్డిఎల్ అన్నది లైక్ ఏదో ఒక లాంగ్వేజ్ గురించి బాగా ఫోకస్ చేశారు. దాంట్లో క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు. దెన్ డిజైనింగ్ ఎఫ్ఎస్ఎమ్స్, సీక్వెన్షియల్ సర్క్యూట్స్, ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చి మీరు దానికి ఒక ఎఫ్ఎస్ఎంని ఎలాగా డిజైన్ చేస్తారు, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. తర్వాత ఎఫ్పిజిఏస్ గురించి క్వశ్చన్స్ అడిగారు. దెన్ దే మూవ్ టు సమ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్స్ గురించి అడిగారు, మెమరీస్ గురించి అడిగారు. ఆల్ దీస్ నా ఫస్ట్ 2 rounds చాలా బాగా జరిగింది, ఇంటర్వ్యూ కూడా బాగా జరిగింది. అండ్ థర్డ్ రౌండ్ కూడా ఇట్ ఈస్ ఫైన్. ఐ థాట్ ఐ వుడ్ క్రాక్డ్ అప్ దాట్, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ డింట్ గాట్ దాట్. ఎట్ దట్ టైమ్ నాకు కొంచెం లైక్ నా కాన్ఫిడెన్స్ తగ్గింది. బట్ ఫైన్, నెక్స్ట్ మనం ఒక ఫెయిల్యూర్ చూడడం కానీ ఆగకూడదు కదా, సో మళ్ళీ ప్రిపేర్ అయ్యాను. నెక్స్ట్ కమ్స్ ఏఎండి రాగానే ఏఎండిలో కూడా 2 rounds ఆఫ్ ఇంటర్వ్యూస్ జరిగాయి. మాకు ఏఎండికి రిటర్న్ టెస్ట్ ఏం జరగలేదు, ఇంటర్న్షిప్ మాత్రమే కాబట్టి 2 rounds ఆఫ్ ఇంటర్వ్యూస్. ఇట్ వాజ్ లైక్ అరౌండ్ 2-hour ఇంటర్వ్యూ. అది కూడా డిజైన్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూనే. దేర్ ఆల్సో మెయిన్ ఫోకస్ ఈస్ వెరిలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. లైక్ దే విల్ గివ్ సమ్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ కి నువ్వు ఒక డిజిటల్ వే సొల్యూషన్ చెప్పాలి మనము. సపోజ్ దెర్ ఈస్ అ 3-bit కౌంటర్ విచ్ కౌంట్స్ ఫ్రమ్ 0 to 9. ఒక మధ్యలో అది ఏదో ఒక ఎదర్ వచ్చేసి 7 తర్వాత 8 కాకుండా 7 తర్వాత 9 కౌంట్ చేస్తే 8 మిస్ చేస్తుంది. How you draw a FSM for that, and how you think you can detect during verification. ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. దెన్ వెరిలాగ్ గురించి క్వశ్చన్స్ ఉంటాయి, సిమోస్ సర్క్యూట్స్ గురించి క్వశ్చన్స్ ఉంటాయి. దెన్ మై సెకండ్ ఇంటర్వ్యూ ఒక పీడీ టీమ్తో జరిగింది. ఫస్ట్ ఇంటర్వ్యూ డిజిటల్ వెరిఫికేషన్ టీమ్తో జరిగింది. పీడీ అంటే ఫిజికల్ డిజైన్ అనమాట, అది బ్యాక్ ఎండ్ కిందకు వస్తుంది విఎల్ఎస్ఐలో. ఫిజికల్ డిజైన్ టీంలో ఏం అడిగారంటే లైక్ మనకి ఫిజికల్ డిజైన్ ఎప్పుడు జరుగుతుందంటే డిజైన్ చేసి వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకు ఒక స్కిమాటిక్స్ అనేవి వస్తాయి. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న బ్లాక్స్ గా డిజైన్ చేసేసి మన డిజైన్ మొత్తాన్ని దే స్టార్ట్ ప్లేస్మెంట్ అండ్ రౌటింగ్ ఆన్ ద చిప్. లైక్ ఇట్ ఈస్ ఇన్ ద టూల్ ఓన్లీ. దిస్ ఈస్ నాట్ లైక్ అ ఫిజికల్లీ డూయింగ్ దట్. మ్యానుఫ్యాక్చర్ ఫ్యాబ్స్ లో కాదు, మనం టూల్స్ ఉంటాయి, ఈడిఏ టూల్స్ అంటాం వాటిని. ఆ టూల్లోనే మనము ఈ ట్రాన్సిస్టర్ కి ఇంత విడ్త్ ఉంది, ఈ ట్రాన్సిస్టర్ కి ఇంత లెంత్ ఉంది, ఇన్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం, ఈ బ్లాక్ ఇంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది, ప్రతి బాక్స్ మధ్యన ఇంటర్ కనెక్షన్ ఇలా జరుగుతుంది. దిస్ వి కాల్ ఫిజికల్ డిజైన్ అనమాట. దీంట్లో ఫ్లోర్ ప్లాన్, ప్లేస్మెంట్, రౌటింగ్, ఈసీఓస్, డిజైన్ రూల్ చెక్స్, ఇలాంటివి చాలా ప్రాసెస్ ఉంటాయి. ఇంటర్వ్యూ అంతా దీని మీద ఫిజికల్ డిజైన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి అడిగారు. నేను యుడెమీలో ఫిజికల్ డిజైన్ ఫ్లో మీద ఒక కోర్స్ కంప్లీట్ చేశాను. దట్ కోర్స్ హెల్ప్ మీ అలాట్. అండ్ వీ హ్యావ్ దిస్ విఎల్ఎస్ఐ ఎక్స్పర్ట్. విఎల్ఎస్ఐ ఎక్స్పర్ట్ లో ఒక వీ హ్యాడ్ ది సోర్సెస్ ఆఫ్ దిస్ ఫిజికల్ డిజైన్ అండ్ టైమింగ్. అది కూడా చాలా యూజ్ అయింది ఇంటర్వ్యూకి నాకు, ఏఎండి ఇంటర్న్షిప్. దెన్ ఐ క్రాక్డ్ ఏఎండి.
I worked there in DV team. They have assigned to DV team after that. డ్యూరింగ్ ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే నేను ఇంటర్న్షిప్ చేస్తున్నాను, ప్యారలల్ గా మా కాలేజ్ లో ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మనం ఇంటర్న్షిప్ 6 months చేస్తుంటాము. కంపెనీస్ విల్ విజిట్ క్యాంపస్. సో మా క్యాంపస్ కి వచ్చిన ఫస్ట్ కంపెనీస్ 2 టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ క్వాల్కమ్. రెండిటికి ప్యారలల్ గా ఇంటర్వ్యూస్ జరిగాయి. లైక్ ప్యారలల్ గా రిటర్న్ టెస్ట్ జరిగాయి. ఈ రోజు ఒక రిటర్న్ టెస్ట్ రాస్తే రేపు ఇంకొక రిటర్న్ టెస్ట్, ఈ రోజు ఒక ఇంటర్వ్యూ ఇస్తే నెక్స్ట్ ఇంకొక ఇంటర్వ్యూ. లైక్ ఫుల్ ప్యాక్డ్ షెడ్యూల్ ఉండింది అప్పుడైతే. ఇంకొకటి ఏంటంటే లైక్ మనం రిటర్న్ టెస్ట్ లో బ్లాక్స్ ఉంటాయి. లైక్ లాజికల్ రీజనింగ్ ఒకటి ఉంటుంది, యాప్టిట్యూడ్ ఉంటుంది, అనలాగ్ ఉంటుంది, డిజిటల్ ఉంటుంది, ఆర్ఎఫ్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద రోల్ దే విల్ సెలెక్ట్ ద క్యాండిడేట్. సపోజ్ నేను లాజికల్ రీజనింగ్ యాప్టిట్యూడ్ బాగా ఇచ్చి డిజిటల్ బాగా ఆన్సర్ చేస్తుంటే నన్ను డిజిటల్ రోల్ కి ఇంటర్వ్యూ చేస్తారు. లైక్ దట్ ఇట్ వుడ్ బి. సో నాకు ఎలా జరిగిందంటే టెక్సస్ రిటర్న్ టెస్ట్ రాశాను, క్వాల్కమ్ రిటర్న్ టెస్ట్ రాశాను. టెక్సస్ లో అనలాగ్ కి సెలెక్ట్ అయ్యాను, క్వాల్కమ్ లో డిజిటల్ కి సెలెక్ట్ అయ్యాను ఫర్ ఇంటర్వ్యూస్. బోత్ ఆర్ డిఫరెంట్ అగైన్. పక్క పక్క డేస్ జరిగాయి 2 ఇంటర్వ్యూస్ కూడా నాకు, టెక్సస్ క్వాల్కమ్. 2 బాగానే ఇచ్చాను. టెక్సస్ లో అనలాగ్ అంటే దే మోస్ట్లీ ఎంఫసైజ్డ్ ఆన్ ఆర్సీ సర్క్యూట్స్ టైమింగ్ అనాలిసిస్. ఒక రెసిస్టర్ కెపాసిటర్ ఉన్నప్పుడు అది ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా చార్జ్ అవుతుంది, ఎలా డిశ్చార్జ్ అవుతుంది, ఫిల్టర్స్ అంటే ఆర్ఎల్సి ఫిల్టర్స్ అని ఉంటాయి, ఎల్సి ఫిల్టర్స్ అని ఉంటాయి, ఆ ఫిల్టర్స్ ఎలా ఉంటాయి. తర్వాత కంపరేటర్. నేను ఇంకొకటి ఏంటంటే మాకు అనలాగ్ డిజైన్ అనే కోర్స్ ఉండింది ఎంటెక్ ఫస్ట్ ఇయర్ లో. ఆ కోర్స్ అప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళం. ప్రతి కోర్స్కి ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ లో వి డిజైన్ సమ్ కరెంట్ మిర్రర్ సర్క్యూట్. ఆ కరెంట్ మిర్రర్ సర్క్యూట్ ఎలా డిజైన్ చేశారు, దాంట్లో యూజ్ చేసిన కాంపోనెంట్స్ ఏంటి, ఏ టెక్నాలజీతో డిజైన్ చేశారు, ఏ టూల్ యూజ్ చేశారు, దాని గురించి ఎక్స్ప్లెనేషన్. ఇలా జరిగింది టెక్సస్ ఇంటర్వ్యూ అంతా. దెన్ కమింగ్ టు క్వాల్కమ్, we had 2 rounds and that is in DFT what I have worked. DFT ante design for testing. We have one course in first year of MTech called this DFT design for testing subject. that ఆ కోర్స్ మాకు చాలా యూజ్ అయ్యింది నాకు ఇంటర్వ్యూకి. ఆ కోర్స్ లోనే అసలుకి ఎందుకు ఇప్పుడు ఒక సిలికాన్ చిప్ ఉంటే దానికి ఎందుకు టెస్ట్ చేయాలి, టెస్ట్ ఇప్పుడు ప్రతి చిప్ ని మనం తీసుకెళ్లి ఫ్యాబ్ లో టెస్ట్ చేయలేము. సో వీ హ్యావ్ టు యాడ్ సమ్ లాజిక్ టు దాట్, సమ్ ఎక్స్ట్రా డిజైన్ టు ద చిప్ ఇట్ సెల్ఫ్ సచ్ దట్ ద చిప్స్ షుడ్ బి ఏబుల్ టు టెస్ట్ ఇట్ సెల్ఫ్. మనం చిప్ ని ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడే చిప్ షుడ్ బి ఏబుల్ టు టెస్ట్. ఇప్పుడు దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ హై లైక్ ఇప్పుడు ఆటోమొబైల్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తే ఏఐ జనరేటెడ్ ఆటోమొబైల్స్ వచ్చేసాయి కదా. We don't have drivers. AI itself will drive the car. During that ఈ టెస్టింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. నేను వన్స్ కార్ స్టార్ట్ చేయగానే నా ప్రాసెసర్ దాన్ని టెస్ట్ చేసుకోవాలి. ఏమని, అన్ని ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయా లేదా, నా కెమెరా ఎలా వర్క్ అవుతుంది, లైక్ కెమెరా డాష్ బోర్డ్ వీ హ్యావ్ ఇన్ ద కార్, అండ్ హౌ మై ఇంజన్ ఈస్ మూవింగ్, అండ్ అట్ వాట్ టైమ్ ఇట్ ఈస్ ఆన్ ద గేర్స్, అండ్ వాట్ టైమ్ ఈస్ టర్నింగ్ ఆఫ్. ఒకవేళ ఆఫ్ అవుతుంటే ప్రాసెసర్ అంతా ఆఫ్ అవుతుందా లేకపోతే స్లీప్ మోడ్ లోకి వెళ్తుందా. దిస్ బేసిక్ చెక్స్ షుడ్ బి దేర్, రైట్. ఆ చెక్స్ అన్ని దానికి అదే చేసుకునేటట్టు బిల్ట్ ఇన్ సెల్ఫ్ టెస్ట్ అంటాము. ఎల్బిస్ట్, ఎంబిస్ట్, మెమరీ టెస్ట్, ఇలాంటివన్నీ మనకి డిఎఫ్టీలో వస్తాయి. సో ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్స్ అంతా మాకు ఆ డివిటిటి అనే కోర్స్ వల్ల బాగా నాకు ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేయడం ఈజీ అయింది. అది కాకుండా ఇంకేం అడిగారంటే నన్ను ఇంటర్వ్యూలో లైక్ దే వర్ వెల్ వర్స్డ్ ఆస్కింగ్ ఇన్ వెరిలాగ్ అండ్ డిజిటల్ అగైన్. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కామన్ గా ఉండే క్వశ్చన్స్ ఫ్రమ్ వెరిలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, దట్ ఇస్ ఫర్ షూర్. Like designing the sequential, this I'm repeating for the third time in the interview. Verilog and designing digital circuits for the problem is the main key behind that, and some aptitude questions, some reasoning questions, and what I observed is sometimes the CGPA also matters. Sometimes, not every time. యా, ఎందుకంటే లైక్ మనకి ఒకవేళ రిక్వైర్డ్ సిజిపిఏ కన్నా తక్కువ ఉన్నట్లయితే మనం ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా దే విల్ నాట్ కన్సిడర్ అస్ కదా. ఒక 2 guys ఉన్నారు, ఇద్దరు ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాట్ బేసిస్ దే విల్ పిక్ అప్, they will definitely go into the CGPA and look out and filter the candidate. So I don't say it is everything, but it is also something you should look up while improving your skill set. Nikita, like you have cracked your AMD internship interview, so finally మీకు AMD లో internship వచ్చింది.
సో మీ యొక్క ఇంటర్న్షిప్లో మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే మీరు ఇంటర్న్షిప్లో ఏమేమి ఇన్సైట్స్ని మీరు గెయిన్ చేసుకున్నారు? నేను ఏఎండి ఇంటర్న్షిప్ ఫర్ 6 months చేశాను. ఇట్ ఈస్ ఇన్ యాజ్ ఐ సెడ్ డిజైన్ వెరిఫికేషన్ టీమ్. ఆ డిజైన్ వెరిఫికేషన్ టీమ్ అన్నది మేము లైక్ వి వర్ వర్కింగ్ ఆన్ దిస్ ల్యాప్టాప్ ప్రాసెసర్స్. ఆ ల్యాప్టాప్ ప్రాసెసర్స్ లో కూడా డిజైన్ వెరిఫికేషన్ అంటే ఎంటైర్ ఎస్ఓసీస్ కి ఒకే టీమ్ చేయరు. వీ హ్యావ్ సెవెరల్ ఐపీస్ ఇన్ ద ఎస్ఓసి. ప్రతి ఒక్క ఐపీస్ కి డిఫరెంట్ టీమ్స్ వర్క్ చేస్తుంటారు. ఐ హ్యావ్ ద టీమ్ నేను వర్క్ చేసిన టీమ్ వర్కింగ్ ఆన్ డిఎంఏస్ లైక్ రిగార్డింగ్ డైనమిక్ మెమరీ యాక్సెస్ కంట్రోలర్స్. ఆ టీంలో వర్క్ చేశాను. దేర్ ఐ హ్యాడ్ ఎక్స్పోజర్ టు లెర్న్ ఏఎండీస్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఎస్ఓసి ఆర్కిటెక్చర్, like where we are placing these DMAs and how they are interconnected and all. And I am exposed to tools like VCS and Verdi. VCS అనే టూల్ ని మనం ఎక్కువ యూజ్ చేస్తాం ఇండస్ట్రీ లెవెల్లో. ఇట్స్ అ సినాప్సిస్ టూల్, but most of industry uses that tool for simulation purposes, and Verdi also. Verdi అంటే it's for debugging. Like it will ఏం చేస్తుందంటే మీ సిమ్యులేషన్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రతి సిగ్నల్ ని ఒక వేవ్స్ రూపంలో చూపించి ఆ వేవ్స్ నుంచి మనం ఈజీగా డీబగ్ చేసుకునేందుకు హెల్ప్ అవుతుంది. ఈ రెండు టూల్స్ కి నేను ఎక్స్పోజ్ అయ్యాను. అండ్ వన్ మోర్ థింగ్ వాట్ ఐ లెర్న్డ్ ఈస్, మనం చదువుకునే దానికి, మన అకాడమిక్స్ కి, మన ఇండస్ట్రీలో వర్క్ చేసేదానికి, రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ కి ఇలాంటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అన్నవి చాలా యూజ్ అవుతాయి. ఐ సీన్ పీపుల్ స్కిప్పింగ్ ఇంటర్న్షిప్స్, లైక్ ఇంటర్న్షిప్ కాదు ఇంపార్టెంట్, నాకు ప్లేస్మెంట్ ఇంపార్టెంట్ అని చాలా మంది ఉంటారు. నేను ఈ 6 months ప్లేస్మెంట్ ప్రిపరేషన్ యూజ్ చేస్తాను, ఇంకా పెద్ద కంపెనీ క్రాక్ చేస్తాను అనేసి. బట్ ఐ ఫీల్ పర్సనల్లీ, మీరు ఒక ఇంటర్న్షిప్ చేసినప్పుడు మీకు తెలియకుండానే ఒక ఇండస్ట్రీ గురించి, ఇండస్ట్రీలో వర్క్ గురించి చాలా ఎక్స్పోజ్ అవుతారు. So doing internship will definitely an add-on for your placement preparation. So Nikita, now let us talk about a VLSI engineer. మనం మామూలుగా నార్మల్గా ఏ యొక్క మైక్రో ప్రాసెస్ గురించి అయినా వినే ఉంటాం. సో ఈ యొక్క మైక్రో ప్రాసెసర్లో చాలా న్యూస్ ఏమైనా వస్తుందంటే, లైక్ బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఒక చిన్న చిప్లో ఇంటిగ్రేట్ చేస్తారని చెప్పేసి మనం చాలా చోట్ల వినే ఉంటాం. సో అసలు అంత చిన్న ట్రాన్సిస్టర్స్ని, అన్ని బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ని ఒక చిన్న చిప్లో ఎలా ఇంటిగ్రేట్ చేస్తారు? అసలు విఎల్ఎస్ఐ ఇంజనీర్ అసలు ఏం చేస్తారు? అసలు మామూలుగా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం విఎల్ఎస్ఐ ఇంజనీర్ లైక్ ఏం చేస్తారంటే, వి విల్ టర్న్ శాండ్ ఇంటూ మ్యాజిక్, సిలికాన్. యాక్చువల్లీ సిమిలర్ టు సాఫ్ట్వేర్ అండి. మనకి విఎల్ఎస్ఐలో కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ అని 2 టీమ్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్, మనకి మీరు అన్నట్టు ఒక బిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ని తీసుకొచ్చి దానికి ఒక రూపంని ఇచ్చి దానికి ఒక లైఫ్ ని ఇస్తున్నామంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ సైకిల్, ఇట్స్ అ వెరీ బిగ్ సైకిల్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తే విఎల్ఎస్ఐ ఇండస్ట్రీలో టైం టు మార్కెట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. డే టు డే we want advancements in technology. Today we are using 4G, next minute we are talking about 6G. So there is a lot of advancements. So time to market అన్నది చాలా క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తుంది. అందుకే మనం మన డిజైన్ ని మనకు కావాల్సిన విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకొని డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఇంజనీర్స్ కి అసైన్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తాము. అదేంటంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇంజనీర్స్ ఎవరు వస్తారంటే ఆర్కిటెక్ట్స్ అంటాం, డిజైన్ ఆర్కిటెక్ట్స్. వాట్ దే డూ ఈస్ దే విల్ టేక్ ద డిజైన్ స్పెసిఫికేషన్స్ ఫ్రమ్ ద కస్టమర్స్. సపోజ్ దే ఆర్ డిజైనింగ్ సమ్ మొబైల్ ప్రాసెసర్. ఫస్ట్ వాళ్ళు అడుగుతారు, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, మీకు ఎంత టెక్నాలజీ నోడ్లో కావాలి, ఎంత లైక్ మీకు ఏమేమి ఫీచర్స్ కావాలి, లైక్ సమ్ ఏఐ ఫీచర్స్ కానీ లేకపోతే ఇంకేదైనా సెక్యూరిటీ ఫీచర్స్ కానీ, ఈ ప్రాసెసర్లో మీకు ఎలాంటి ఫీచర్స్ కావాలో అన్ని లిస్ట్ అవుట్ చేసుకుంటారు. లిస్ట్ అవుట్ చేసుకొని దే విల్ గివ్ వన్ షేప్, నాట్ లైక్ యాక్చువల్ షేప్, దే విల్ పుట్ ఎవ్రీథింగ్ టుగెదర్. ఆ డిజైన్ స్పెసిఫికేషన్స్ అన్నిటిని ఒక దగ్గర తీసుకొస్తారు. దెన్ కమ్ ఆర్టిఎల్ డిజైన్ ఇంజనీర్స్. వాట్ దీస్ ఇంజనీర్స్ డూ, ఈ పర్టికులర్ తీసుకున్న డిజైన్ స్పెసిఫికేషన్స్ అంతా తీసుకొని ఒక ఆర్టిఎల్ కోడ్ జనరేట్ చేస్తారు. ప్రతి దానికి ఒక టెస్ట్ బెంచ్ ఉంటుంది. ఒక ఎస్ఓసి అంటే వీ హ్యావ్ మెమరీస్, వీ హ్యావ్ లైక్ సమ్ జీపీయూ, వీ హ్యావ్ సిపియూ, వీ హ్యావ్ పెరిఫరల్స్, ఐఓ బ్లాక్స్, everything. If it is related to gaming, we have some other extra features for fastness and performance.
ఇలాంటి వాటి అన్నిటిని ప్రతిదీ నోట్ డౌన్ చేసుకొని ప్రతి బ్లాక్ కి మనం ఆర్టిఎల్ కోడ్ రాసుకుంటాం. ఇది దేంట్లో రాస్తామంటే దిస్ హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ కాల్డ్ వెరిలాగ్ అండ్ విహెచ్డిఎల్. ఇక్కడ ఈ వెరిలాగ్ అండ్ విహెచ్డిఎల్ ఏం చేస్తాయంటే, ఇప్పుడు నాకు యూ మైట్ నో ద బేసిక్స్ రైట్, ఎండ్ గేట్, ఆర్ గేట్, ఎక్స్ఆర్, ఇలాంటి గేట్ లెవెల్ అన్ని తీసుకొని ఇన్పుట్స్ మనం ఈ విహెచ్డిఎల్ అండ్ వెరిలాగ్ కోడ్ లో సపోజ్ నేను ఒక కౌంటర్ యూజ్ చేయాలి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ కి, ఆ కౌంటర్ ని ఒకసారి రాసుకుంటాను. ఆ సేమ్ కౌంటర్ ని రిపిటేటివ్ గా యూజ్ చేసుకుంటూ మొత్తం ఒక ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేస్తాను. అలా కంప్లీట్ చేసుకొని ప్రతి మాడ్యూల్ కి మనం అనుకున్న ఆ ఎస్ఓసిలో ఉండే ప్రతి ఐపీకి మనం విడివిడిగా ఒక్కొక్క ఐపీకి ఒక్కొక్క ఐపీ డిజైనర్, ఒక్కొక్క ఆర్టిఎల్ డిజైన్ టీమ్స్ ఉంటాయి. ఈ ఆర్టిఎల్ డిజైన్ టీమ్స్ అన్ని డిజైన్ చేసిన తర్వాత ఆ ఆర్టిఎల్ కోడ్ ని వెరిఫికేషన్ చేస్తారు వెరిఫికేషన్ ఇంజనీర్స్. వాళ్ళని డివి ఇంజనీర్స్ అంటాము. ఈ డివి ఇంజనీర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ డిజైన్ ఇంటిగ్రేషన్ జరుగుతుంది. ఇప్పుడు నాకు ఒక 5-6 మాడ్యూల్స్ వచ్చాయి, నేను వాటిని మొత్తం కలిపి ఒక ఎస్ఓసి చేస్తాను. ఆ ఎస్ఓసిలో కూడా వెరిఫికేషన్ ఇంజనీర్స్ ఐపీ లెవెల్ వెరిఫికేషన్ చేస్తాము, సబ్ సిస్టమ్ లెవెల్ వెరిఫికేషన్ చేస్తాము, ఎస్ఓసి లెవెల్ వెరిఫికేషన్ కూడా చేస్తాము. ప్రతి ఐపీని ఒకసారి వెరిఫై చేస్తాం. ఆ తర్వాత ఒక 4-5 ఐపీస్ ని కలిపి ఒకసారి వెరిఫై చేస్తాం. తర్వాత ఎంటైర్ ఎస్ఓసిస్ కలిపి ఒకసారి వెరిఫై చేస్తాం. ఈ వెరిఫికేషన్ ఇంజనీర్స్ ఎస్వి యూవిఎం అనే టెస్ట్ బెంచెస్ యూజ్ చేసి లెవెల్ ఆఫ్ ఇంటర్ఫేస్ ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, అంబా ప్రోటోకాల్ అనేసి, పిసిఐఎస్ ప్రోటోకాల్ అనేసి, ఇలాంటి ప్రోటోకాల్స్ ని యూజ్ చేసి ఆ చిప్స్ ని వెరిఫై చేస్తారు, ఫంక్షనల్ గా వెరిఫై చేస్తారు. వాళ్ళకి ఇంపార్టెంట్ ఏంటంటే ఒక డిజైన్ వెరిఫికేషన్ ఇంజనీర్ వెరిఫై ద డిజైన్ సచ్ దట్ దే షుడ్ కవర్ 100% ఆఫ్ టెస్ట్, ఫంక్షనల్ టెస్టింగ్ అంటాం దాన్ని. లైక్ 100% నా చిప్ ఫంక్షనాలిటీని తీసుకోవడానికి ట్రై చేస్తారు వెరిఫికేషన్ ఇంజనీర్స్. వాళ్ళు కానీ ఏదైనా డీబగ్ లైక్ ఏదైనా బగ్స్ కనిపిస్తే దాన్ని మళ్ళీ డిజైన్ టీమ్ కి పంపిస్తారు. డిజైన్ టీమ్ విల్ ఫిక్స్ దట్ అండ్ దే విల్ గెట్ బ్యాక్ టు వెరిఫికేషన్ టీమ్. దెన్ ఈ వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఇక్కడి వరకు ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడి వరకు ఏం జరిగింది, మొత్తం ఆర్టిఎల్ కోడ్ లెవెల్లోనే ఉంది కదా. సో ఇదంతా ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్. ఇప్పుడు మిడిల్ టీమ్స్ వస్తాయి. ఏంటి, జిఎల్ఎస్ సింథసిస్ టీమ్స్ అంటాము. వీళ్ళు ఏం చేస్తారంటే గేట్ లెవెల్ స్కీమాటిక్స్ ని డిజైన్ చేస్తారు ఈ ఆర్టిఎల్ కోడ్స్ నుంచి. దే విల్ టేక్ దిస్ ఆర్టిఎల్ లెవెల్ నెట్ లిస్ట్ అండ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ గేట్ లెవెల్ స్కీమాటిక్. అంటే ప్రతి ఒక్క సపోజ్ నేను కోడ్ రాసేటప్పుడు ఎండ్ ఆఫ్ ఏ అండ్ బి అని ఇచ్చా అనుకోండి, దానికి ఒక ఎండ్ గేట్ పెడుతుంది తీసుకెళ్ళి. నేను ఒక ఎన్కోడర్ కోడ్ రాస్తే దానికి ఒక ఎన్కోడర్ పెడతారు తీసుకెళ్ళి. లైక్ ఈ సింథసిస్ టీమ్ వాళ్ళు మనకి ఆర్టిఎల్ కోడ్ నుంచి గేట్ లెవెల్ స్కీమాటిక్స్ ని డిజైన్ చేసి స్కీమాటిక్స్ ని ఇస్తాయి. ఓకే, ఇప్పుడు కూడా ఫైన్. ఇప్పుడు మీరు గమనించే కోడ్ వరకు ఓకే ఫైన్ బాగుంది. మీరు దాన్ని తీసుకెళ్ళి ఒక ఎండ్ గేట్ చేశారనుకోండి, ఆ ఎండ్ గేట్ లో నేను ట్రాన్సిస్టర్స్ ని పెడతాను, ట్రాన్సిస్టర్స్ ని కనెక్ట్ చేస్తాను. రియల్ టైంలో ఒక కోడ్ లో ఏం ఇష్యూస్ ఉండవు. సపోజ్ నేను ఒక 2 ట్రాన్సిస్టర్స్ ని కనెక్ట్ చేశాను, కనెక్ట్ చేసేటప్పుడు నేను నానోమీటర్స్ లో కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేసేటప్పుడు ఒక డ్రైన్ అండ్ సోర్స్ కనెక్ట్ అయిపోయి ఒక షార్ట్ ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పవర్ డిసిపేషన్ అయిపోతుంది, చిప్ మొత్తం పేలిపోతుంది బేసిక్ గా ఒక షార్ట్ వల్ల. సో ఆ చేసిన గేట్ లెవెల్ స్కీమాటిక్ ని మనం చాలా నీట్ గా చాలా కేర్ఫుల్ గా టెస్ట్ చేయాలి. దేర్ కమ్ అస్ డిఎఫ్టి ఇంజనీర్స్. వాట్ వీ డూ ఈజ్ ఎవ్రీ టైం ప్రతి చిప్ ని మనము టెస్టర్ మీద, వి కాల్డ్ ఇట్ ఏటీ, ఆటోమేటిక్ టెస్ట్ ఎక్విప్మెంట్ అనమాట. ఎవ్రీ టైం మనం వెళ్ళి టెస్టర్ మీద పెట్టి చిప్ ని టెస్ట్ చేయలేము, ఎందుకంటే దట్ చిప్ విల్ కాస్ట్ $1 million. సో మేము ఒకసారి సిలికాన్ మీద టెస్ట్ చేస్తున్నాము అంటే దాని ముందు ఆ పర్టికులర్ డిజైన్ ని ఒక డిఫరెంట్ లెవెల్స్ లో టెస్ట్ చేస్తాం అనమాట. ఒక్కొక్క లెవెల్లో టెస్ట్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళి దాంట్లో ప్రతి గేట్స్ చెక్ చేస్తాము. ప్రతి గేట్స్ దగ్గర ఫాల్ట్స్ ని ఇండ్యూస్ చేస్తాం అనమాట. లైక్ అక్కడ ఏమైనా షార్ట్స్ ఉన్నాయా, ఓపెన్స్ ఉన్నాయా, బ్రిడ్జింగ్ ఫాల్ట్స్ ఉన్నాయా, లైక్ ఏదైనా రెసిస్టివ్ బ్రిడ్జెస్ మధ్యలో కనెక్ట్ అయిపోయి ఏమైనా ఓపెన్స్ ఫామ్ అవుతున్నాయా, ఇలాంటివన్నీ టెస్ట్ చేస్తాము. ఇలాంటివన్నీ టెస్ట్ చేసి దెన్ తర్వాత టైమింగ్ ఇంట్రడ్యూస్ చేస్తాము. ఇప్పుడు నార్మల్ గా ఫస్ట్ లెవెల్ ఆఫ్ చెకింగ్ లో ఏమి అంటే ప్రతి గేట్స్ కి విత్ 0 డిలే వెళ్ళిపోతుంది, కానీ రియల్ టైమ్ లో 0 డిలే ఉండదు కదా. నేను ఏబి ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ రావంటే నాకు కొంచెం టైం పడుతుంది కదా.
ఆ టైంని ఇంట్రడ్యూస్ చేసి దాంట్లోకి మళ్ళీ టెస్ట్ చేస్తాం. దీన్ని టైమింగ్ సిమ్యులేషన్స్ అంటాం, టైమింగ్ లెవెల్ టెస్టింగ్ అంటాము. ఈ టైమింగ్ లెవెల్ టెస్టింగ్ కూడా చేసి మేము ప్యారలల్లీ వర్క్ విత్ పీడీ అండ్ ఎస్టీఏ టీమ్స్. ఎందుకంటే మేము టెస్ట్ చేసిన తర్వాత పీడీ వాళ్ళు ఆ ఇన్పుట్స్ ని తీసుకొని దే విల్ ప్లేస్ అండ్ రౌట్ ద మాడ్యూల్స్ ఆన్ ద డిజైన్. అండ్ ఎస్టీఏ టీమ్ ఏంటంటే ఏం చెక్ చేస్తారంటే ఏదైనా సెటప్ అండ్ హోల్డ్ వైలేషన్స్ ఉన్నాయా, ఈ ఫ్లాప్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయా లేవా, ఏదైనా లైక్ లూప్ బ్యాగ్స్ కానీ ఏదైనా ఎక్స్ట్రా ల్యాచ్అప్స్ కానీ ఫామ్ అవుతున్నాయా డిజైన్ లో, ఇట్లాంటి చెక్స్ అన్ని చేసుకొని దెన్ వి విల్ గివ్ అవర్ డిజైన్ టు ఫౌండరీస్. ఇదంతా బ్యాక్ ఎండ్ కింద వస్తుంది. ఈ డిఎఫ్టి, ఫిజికల్ డిజైనర్స్, ఎస్టీఏ, టైమింగ్ చెక్స్ ఇవన్నీ తర్వాత ఇదంతా చేసి ఒకసారి వ్యాలిడేట్ చేస్తాము. వ్యాలిడేషన్ అంటే చిప్స్ కి ఇన్పుట్స్ ఇస్తూ అవుట్పుట్స్ చెక్ చేస్తూ ఉంటాము. ఈ వ్యాలిడేషన్ కూడా అయిన తర్వాత వి విల్ గివ్ అవర్ డిజైన్ టు ఫౌండరీస్. ఫౌండరీస్ ఏం చేస్తారంటే దే విల్ అసెంబుల్ ద ట్రాన్సిస్టర్స్, దే విల్ ఇంటిగ్రేట్ దెమ్, దే విల్ ఫార్మ్ స్మాల్ బ్లాక్స్ అండ్ గివ్ బ్యాక్ టు ద కంపెనీస్. ఆ కంపెనీస్ మళ్ళీ ఆ డిజైన్ ఫౌండరీస్ నుంచి తీసుకొని మళ్ళీ వాళ్ళంతా ఇంటిగ్రేట్ చేసుకొని వాళ్ళ పర్టికులర్ ప్రోడక్ట్ ని రిలీజ్ చేస్తారు. దిస్ ఈజ్ లైక్ బ్రీఫ్ వ్యూ. అంటే ఒక చిన్న చిప్ డిజైన్ చేయాలి, ఒక చిన్న చిప్ ని లైఫ్ లోకి తీసుకొని రావాలంటే సో చాలా మంది ఇంజనీర్స్ కొలాబరేట్ అవ్వాలి. అసలు ఒక ఐ వుడ్ సే ఒక ప్రాజెక్ట్ లో ఒక 30-40 టీమ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి ప్రతి ప్రాజెక్ట్ లో. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎస్ఓసి ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ఒక ఐపీ ప్రాజెక్ట్ లో అయితే అది ఎస్ఓసి లెవెల్ అయితే వి క్యాన్ కౌంట్, బికాస్ హియర్ ప్రెసిషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ జోషువా. మా జాబ్ లో ఏంటంటే చిన్న మిస్టేక్ వుడ్ కాస్ట్ మిలియన్స్. సో ప్రెసిషన్ ఈజ్ అ హైలీ ఇంపార్టెన్స్ హియర్. అంటే ఏ వర్క్ చేసినా చాలా కేర్ఫుల్ గా చేయాలి, చాలా ప్రెసిషన్ తోటి చేయాలి. లైక్ పికో సెకండ్స్, నానో సెకండ్స్, పికో సెకండ్స్ డిలే విల్ ఎఫెక్ట్ యూ ఫెయిల్యూర్స్ ఆన్ ద చిప్. సో నిఖిత, లైక్ ఫ్రమ్ ద కోవిడ్ మనం ఒక న్యూస్ అయితే వింటున్నాం, అదేంటంటే సెమీకండక్టర్ షార్టేజ్ అని చెప్పేసి అప్పుడు చాలా అంటే చాలా న్యూస్ స్ప్రెడ్ అయింది. సో అసలు ఈ యొక్క సెమీకండక్టర్ షార్టేజ్ అంటే ఏంటి, అంటే దీనివల్ల మన యొక్క గ్లోబల్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? యాజ్ యూ సెడ్, మనం అంతా బాగా విన్న టర్మ్ డ్యూరింగ్ గ్లోబల్ pandemic is chip shortage, chip scarcity, semiconductors shortage. Big countries also like waited for chips and all. అసలుకి ఏంటి ఈ చిప్ షార్టేజ్ ఎందుకు వచ్చింది అని మనం చూస్తే మనకి గ్లోబల్ పాండమిక్ మార్చ్ 2021 ఐ థింక్ ఎవ్రీథింగ్ ఒక పాజ్ ఇచ్చేసింది మన లైఫ్స్ అన్నిటికీ. మనం అందరం లైక్ ఇఫ్ ఇండియా మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే బెంగళూరులో, హైదరాబాద్ లో, పూణే, ముంబై, నోయిడా ఇలా వర్క్ చేసే వర్కింగ్ ప్రొఫెషనల్స్ అందరూ ఇది కాదు నాకు ఇంపార్టెంట్ అని తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోయారు వాళ్ళ ఊర్లకి. అవునా కదా? జస్ట్ థింక్ అబౌట్ దట్ వన్స్. ఇప్పుడు అది ఒక 1 week ఫైన్, 2 weeks ఫైన్. లెట్స్ థింక్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ బికాస్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీ అదర్ థింగ్. కానీ we can't stop world like that kada. World should move forward. మనం స్ట్రాంగ్ గా ఉన్నాం, స్ట్రాంగ్ గా కోవిడ్ ని ఫేస్ చేసాం, ప్రికాషన్స్ గా కోవిడ్ ని ఫేస్ చేస్తున్నాం. సో అన్ని కంపెనీస్ తీసుకొచ్చింది ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అవైలబిలిటీ ఫర్ ఎవ్రీ వర్కింగ్ ప్రొఫెషనల్. సో బేసికల్లీ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలంటే కావాల్సిన బేసిక్ నీడ్స్ ఏంటి? ఒక వర్క్ స్టేషన్ ఆర్ ఒక పీసీ అండ్ ఒక వైఫై మోడెమ్, ఎవ్రీథింగ్. సో అక్కడ సడన్ గా ఏమైందంటే ఈ పీసీ వర్క్ స్టేషన్ యొక్క డిమాండ్ హైగా ఇంక్రీజ్ అయింది. వరల్డ్ ఈస్ నాట్ రెడీ ఫర్ దిస్ పాండమిక్, ఈవెన్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ ఈస్ నాట్ రెడీ ఫర్ దిస్ సడన్ డిమాండ్. ఎందుకంటే అప్పటి వరకు ఒక రకంగా జరుగుతున్న సేల్స్ సడన్ గా వచ్చేసి కంపెనీస్ అన్ని నాకు ఇన్ని థౌజండ్స్ ఆఫ్ పీసీస్ కావాలి, ఇన్ని థౌజండ్స్ ఆఫ్ ల్యాప్టాప్స్ కావాలి, ఇన్ని థౌజండ్స్ ఆఫ్ వైఫై మోడమ్స్ కావాలి, ఇన్ని థౌజండ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైసెస్ కావాలి అంటే suddenly how can we produce that lakhs, because it is a time taking process. అండ్ ఆ కోవిడ్ టైంలోనే చాలా మంది గేమర్స్ అంటే ఇంటి దగ్గర ఖాళీగా ఉండకుండా చాలా మంది గేమింగ్ కూడా స్టార్ట్ చేశారు. లైక్ ఇఫ్ యు సీ సంథింగ్ PUBG live sessions they do and all. They sit together, live streaming, yes, they sit together and play together. That is not wrong, it's a fun activity during that time. అలానే మనం ఎంజాయ్ చేసాం కూడా. సో అది ఇవన్నీ ఏం చేశాయంటే సడన్ డిమాండ్ ఇన్ సెమీ కండక్టర్స్ ఇంక్రీజ్ అయిపోయింది. బట్ ఇఫ్ యూ సీ
మనకి మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఫ్యాబ్స్ కావాలి. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ డిజైన్స్ విత్ యూ, నీ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చైనా, తైవాన్, కొరియా మీద మనం డిపెండ్ అయి ఉన్నాం. మోస్ట్లీ ఫ్యాబ్స్ ఆర్ దేర్, బట్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ చైనా. అన్ని ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయి. సో మెటీరియల్ ఆగిపోయింది, మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయింది, ప్రొడక్షన్ ఆగిపోయింది. ఇవన్నీ కలిపి మనకు ఒక చిప్ షార్టేజ్ అన్న థింగ్ ని తీసుకొచ్చాయి. దెన్ వరల్డ్ లుక్డ్ ఎట్ సెమీ కండక్టర్ ఎట్ లైక్ ఎనీథింగ్. దెన్ అప్పుడు మనకి సెమీ కండక్టర్ ఇంపార్టెన్స్ అదొక తెలుసుకొచ్చింది. అప్పుడు ఈ యుఎస్ అండ్ గ్లోబల్ లెవెల్ కంట్రీస్ అన్ని ఫామ్ అయ్యి ఒక యాక్ట్ ని తీసుకొచ్చారు, చిప్స్ యాక్ట్ అని. ఇది 2023లో తీసుకొచ్చారు. యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే దే స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ మోర్ ఆన్ దిస్ సెమీ కండక్టర్ founderies and semiconductor related technologies, so that in future మనం ఇట్లాంటి ఒక చిప్ షార్టేజ్ ని మనం చూడకూడదు. ఎలాంటి పాండమిక్ వచ్చినా we should not stop అని తీసుకొచ్చారు. And this is a time for India. We are coming into semiconductor industry. రీసెంట్ గా మీరు న్యూస్ చూసుంటే మోదీ సార్ ఈ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఇఫ్ ఎవర్ చిప్స్ ఆర్ డౌన్ యు కెన్ రిలై ఆన్ ఇండియా. This is such a powerful statement he has given. యా, అంటే ఇంకా చాలా ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ అన్ని కూడా మన ఇండియాలోనే స్టార్ట్ అవబోతున్నాయి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చాలా రీసెంట్ గా మీరు వినుంటే అస్సాం సెమీ కండక్టర్ ప్లాంట్ 27,000 crores ఇన్వెస్ట్ చేశారు మన ఇండియన్ గవర్నమెంట్ ఇన్ దట్ సెమీ కండక్టర్ ప్లాంట్. అండ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ టు డెలివర్ 48 million chips daily. That's a huge number. And there will be 30,000 indirect and direct employee opportunities there. ఇప్పుడు ఈసీ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క కోర్ జాబ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి రాదర్ దెన్ సాఫ్ట్వేర్. yes, I should say that. We can say this is a semiconductor era for India. యా అండ్ దీంతో పాటు రీసెంట్ గా మనం ఎన్విడియా స్టాక్స్ కూడా చూసుకున్నట్లయితే డ్యూ టు ఏఐ అండ్ ఎన్విడియా మెయిన్ గా ఇట్ ఈస్ మోస్ట్లీ ఫేమస్ ఫర్ ఇట్స్ జీపీయూస్ కదా. సో సో దాంట్లో కూడా మనకి చాలా ఈసీ ఇంజనీర్స్ అంటే విఎల్ఎస్ఐ ఇంజనీర్స్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తారు. విఎల్ఎస్ఐ ఇంజనీర్స్ ప్లే చేశారు. like NVIDIA supported that AI GPU for ChatGPT. ChatGPT is such a revolution, you all know. So NVIDIA grown a lot, like no one ever thought about that. See, NVIDIA, నేను చెప్పాలంటే ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ, ఇఫ్ సమ్మన్ ఈస్ నాట్ గెటింగ్ దాట్ ఎన్విడియా అంటే ఓకే వర్కింగ్ లైక్ దాట్, ఓకే అలాంటి ఇంజనీరా మీరు అంటారు. సో ఇట్ బిల్డ్ సమ్ స్టాండర్డ్స్, ఐ షుడ్ సే. సో నిఖితా, లైక్ నౌ యు ఆర్ వర్కింగ్ యాజ్ ఏ సిలికాన్ డిజైన్ ఇంజనీర్ అట్ ఏఎండి అండ్ మీరు ప్రీవియస్ గా కూడా డిఎఫ్టీ ఇంజనీర్ క్వాల్కామ్ లో అయితే వర్క్ చేశారు. సో ఈ యొక్క 2 కంపెనీస్ లో లైక్ యావరేజ్ గా తీసుకున్నట్లయితే లైక్ హౌ ఈజ్ యువర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్? యా, ఒక విఎల్ఎస్ఐ ఇంజనీర్ కి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్నది ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే మాకు ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ అన్నది చాలా చాలా క్రిటికల్ ఉంటాయి. ఇఫ్ వీఆర్ డిలేయింగ్ ఆన్ డెలివరింగ్ ద ప్రాజెక్ట్, సమ్ అదర్ కంపెనీ విల్ కమ్ అండ్ సమ్ అదర్ కంపెనీ విల్ రాక్ ఇన్ ద ఇండస్ట్రీ. సో వీ హ్యావ్ వెరీ థిన్ డెడ్ లైన్స్ ఇన్ ద ప్రాజెక్ట్. సో మాకు ప్రాజెక్ట్ ఎలా జరుగుతుందంటే కొన్ని ఫేజ్ జరుగుతుంది. సపోజ్ ఇఫ్ వీ సే ఇట్స్ వర్క్ ఇన్ 3 phases. ఫస్ట్ ఫేజ్ లో ఒక లెవెల్లో ఉంటుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది. సెకండ్ ఫేజ్కి వెళ్ళేసరికి కొంచెం టఫ్ అవుతుంది. బట్ థర్డ్ ఫేజ్, ఫర్ ద లాస్ట్ 3 months ఇన్ ద ప్రాజెక్ట్, వి కాల్ ఇట్ అస్ టేప్ అవుట్. టేప్ అవుట్ ఏంటంటే లైక్ వీ విల్ డెలివర్ ఎవ్రీథింగ్ రిగరస్లీ విత్ ఇన్ సమ్ స్టిపులేటెడ్ టైమ్. ఆ టైంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ షుడ్ డెఫినెట్లీ ఆన్ అండ్ ఆఫ్ ఫర్ డిఎఫ్టీ, పీడీ, timing. Backend teams would affect a lot. I used to work for some hours, but fine, we'll learn. ఒక ఎర్లీ కెరియర్ లో మీరు ఒక అలాంటి వర్క్ ప్లేస్ లో ఉండడం కూడా మీకు అడ్వాంటేజ్. యూ విల్ లెర్న్ అ లాట్. సో ఈ రోజుల్లో చాలా మంది అంటే కొత్తగా ఇండస్ట్రీలోకి ఎవరైతే ఎంటర్ అవుతున్నారో, సో వాళ్ళు ఏంటంటే ఇంతకు ముందు ఎప్పుడు ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉండదు. సో వన్స్ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఇండస్ట్రీ, దే ఆర్ ఫీలింగ్ మా దగ్గర ఎంత ప్రెషర్ ఉంది అని చెప్పేసి చాలా మంది భయపడిపోతున్నారు. ఇంకా ఎక్కువగా ప్రెషర్ ఫీల్ అయితే చాలా మంది ఎక్కువగా సూసైడ్ చేసేసుకుంటున్నారు. సో లైక్ వీ హ్యావ్ టు లెర్న్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ మేనేజ్మెంట్. అంటే ఆ యొక్క ప్రెషర్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది కూడా ఒక నేర్చుకోవాలి. You should try to manage things well for a day.
I would say. Like you'll be knowing ఇప్పుడు టేప్ అవుట్ జరుగుతుంది. నాకు లాస్ట్ 3 months టేప్ అవుట్ అయింది. లైక్ లాస్ట్ 3 months I was super busy. I scheduled my day accordingly. I will delay my things. Like suppose I have some trip to go, something. I will schedule accordingly after tape out. I won't mix up both things and mess up. సో మనం అలా మేనేజ్ చేసుకోవాలి. ఇఫ్ యూఆర్ రియలీ స్ట్రెస్సింగ్ అవుట్, ఇఫ్ యూ నీడ్ సమ్ హెల్ప్, టాక్ విత్ ద పీపుల్. లైక్ మీ చుట్టూ ఉన్న పీపుల్తో మాట్లాడండి, షేర్ చేసుకోండి. టెల్ దిస్ టు యువర్ లీడ్ ఆర్ మేనేజర్, సి దిస్ ఈస్ డిస్టర్బింగ్ మీ, దిస్ ఈస్ ఎఫెక్టింగ్ మీ. దే విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. సో ఫస్ట్ వీ హ్యావ్ టు టాక్ అవుట్. యా, డెఫినెట్లీ మనకి ఏ విషయం ఇదే కాదు జోష్వా, నాట్ ఈవెన్ వర్క్, ఇన్ లైఫ్ ఎనీ సిచ్యువేషన్స్. ఇఫ్ యూఆర్ స్ట్రెసింగ్ సంథింగ్, టాక్ విత్ పీపుల్, విత్ యువర్ మదర్, విత్ యువర్ బ్రదర్, ఫ్రెండ్, ఎనీవన్. షేర్ దట్, they'll definitely help you. Don't get over small things take your life. It's not life's cost at all. So Nikita, now you are working as a VLSI engineer for the couple of years. సో యాజ్ ఎ బిగినర్ గా ఎవరైతే ఈ యొక్క ఇండస్ట్రీలోకి వస్తున్నారో సో వాళ్ళు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అకార్డింగ్ టు యూ? యా, ప్యాకేజెస్ అండ్ కాంపన్సేషన్ విషయంకి వస్తే ఇట్స్ డిపెండ్స్ అగైన్. లైక్ యూజీ నుంచి మీరు వస్తే ఒక లెవెల్ ఆఫ్ కాంపన్సేషన్ ఉంటుంది, పీజీ నుంచి మాస్టర్స్ చేసి వస్తే ఒక లెవెల్ ఆఫ్ కాంపన్సేషన్ ఉంటుంది. అండ్ ఇఫ్ యూఆర్ కమింగ్ ఫ్రమ్ టైర్ 1 ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్ ఒక లెవెల్ ఉంటుంది. ఇఫ్ యూఆర్ కమింగ్ ఫ్రమ్ టైర్ 2 ఆర్ టైర్ 3 కాలేజెస్, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఐ వుడ్ సే ఇన్ జనరల్, ఇఫ్ యూఆర్ కమింగ్ ఫ్రమ్ అ టైర్ 3 కాలేజ్, లైక్ నేను బీటెక్ చేసిన కాలేజ్ నుంచి కానీ నేను వచ్చి ఇండస్ట్రీలో జాయిన్ అయితే వుడ్ సే లైక్ ఇట్ విల్ సిమిలర్ టు సాఫ్ట్వేర్. లైక్ ఎంట్రీ లెవెల్ విల్ బి 4 to 7 LPA ఇన్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. అండ్ అంటే అప్పుడే దాన్ని ట్రైనీ ఫ్రెషర్స్ అంటారు మా లాంగ్వేజ్ లో. ఆ ట్రైనీ ఫ్రెషర్స్ కి 4 to 7 LPA మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంట్రీ లెవెల్ టైర్ 3 కాలేజ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కి. ఈవెన్ ఇఫ్ యూర్ ఫ్రమ్ ప్రైవేట్ కాలేజ్, నో వరీస్. మీరు స్కిల్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోండి, డిఫరెంట్ రిసోర్సెస్ని కనుక్కోండి, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ నెట్వర్క్స్ పెంచుకోండి. దెన్ యూ కెన్ అప్లై త్రూ లింక్డ్ఇన్ ఇన్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. యుల్ ఆల్సో గెట్ సమ్ రియలీ గుడ్ ప్యాకేజెస్. అండ్ ఇఫ్ యూర్ కమింగ్ to tier 1 colleges, I would say like really decent packages. There is no difference if some company comes. If you see, we have now Google, Amazon, Microsoft are hiring silicon design engineers. They are also trying to design their products their own, but they just started with that. If you see software engineer and silicon design engineer in Microsoft, they will get an equal pay obviously. Compensation, CTCs will be like software only. Like you'll be getting a really good number. You won't expect that. Even I didn't expect. I'm paying comparable to my work. సో అంటే మీరు చెప్తుంది ఏంటంటే ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తో ప్యారలల్ గా ఉంటుంది అటు ఇటుగా శాలరీ. అండ్ ఈవెన్ హైక్స్ కానీ ప్రమోషన్స్ కానీ దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. అండ్ ఐ ఫీల్ దిస్ ఈస్ వెరీ లెస్ నోన్ బై ఎవ్రీవన్. సో నిఖిత, లైక్ అకార్డింగ్ టు యూ, సో ఎవరైనా సరే VLSI ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటున్నారు అనుకోండి, సో వాట్ ఆర్ ద వేరియస్ వేస్ టు గెట్ ఇన్ టు VLSI ఇండస్ట్రీ? We'll start with the UG students. Some, as I mentioned, if you're from Tier 2 or Tier 3 colleges, don't feel like you won't get opportunities so easily as a software, but because there are a lot of opportunities going on. మీరు మీ అకాడమిక్స్ లో ఉన్న సబ్జెక్ట్స్ ని బాగా ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్. లైక్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, CMOS సర్క్యూట్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టైమింగ్, VLSI బేసిక్స్ అని నేర్పిస్తారు, ఎంబెడెడ్, ప్రోగ్రామింగ్, ఎవ్రీథింగ్. The core subjects you have, prepare them well accordingly. You can take a coaching in parallel. There are many coaching institutes available in Bangalore, Hyderabad, like in various regions of our country. You can take courses online only. మీరు ఆన్లైన్ లోనే ఒక డిజైన్ వెరిఫికేషన్ గురించో లేకపోతే మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే, లైక్ RTL డిజైన్ కానీ, డిజైన్ వెరిఫికేషన్ కానీ, ఫిజికల్ డిజైన్ కానీ, మీకు నచ్చిన దాంట్లో కోర్స్ కంప్లీట్ చేయండి. ఆ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 6 months కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇఫ్ ద ఇన్స్టిట్యూట్ ఈస్ ప్రొవైడింగ్ యూ సమ్ ఆపర్చునిటీస్, అప్లై. అదర్వైజ్ LinkedIn is everywhere. You can directly apply like trained. I have trained from so and so institute. I am trained in this. I know these tools. I have knowledge in these particular concepts, and you can apply from there. This is one way. Like you can take coaching from coaching institutes along with your academics అన్నది.
And other way is there is a research institutes called Veda IIT and C. If you heard, ఈ వేదా ఐఐటి ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే దే విల్ రిక్రూట్ యూజీ స్టూడెంట్స్ డైరెక్ట్లీ, దే విల్ ట్రైన్ దెమ్. ఎలా ట్రైన్ చేస్తారంటే ఫస్ట్ దే విల్ కండక్ట్ అన్ రిటర్న్ ఎగ్జామ్ ఫస్ట్. అది ఏంటంటే రిటర్న్ ఎగ్జామ్ కూడా డిఫరెంట్ డొమైన్స్ లో జరుగుతుంది. అనలాగ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకొకటి, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకొకటి, అనలాగ్ లేఅవుట్ వాళ్ళకొకటి, కమ్యూనికేషన్ వాళ్ళకొకటి అన్నట్టు ఇట్లా డిఫరెంట్ డొమైన్స్ మీకు నచ్చిన డొమైన్ లో రిటర్న్ ఎగ్జామ్ ఇస్తారు. ఆ రిటర్న్ ఎగ్జామ్ తర్వాత వీ విల్ బి హ్యావింగ్ సమ్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ విత్ దెమ్. ఆ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ తర్వాత ఇఫ్ యూ గాట్ సెలెక్టెడ్ ఇన్ టు వేదా ఐఐటి, దే విల్ హైర్ యూ, దే విల్ ట్రైన్ యూ ఫర్ 6 months. మీకు సాఫ్ట్రానిక్స్ ఐడియానే ఉంటుంది, సాఫ్ట్రానిక్స్ కంపెనీ. యూ విల్ బి వర్కింగ్ అండర్ సాఫ్ట్రానిక్స్. దెన్ ఆ 6 months అన్నది మీకు చాలా రిగరస్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ పర్టికులర్ డిజైన్ వెరిఫికేషన్ అనుకోండి, డిజైన్ వెరిఫికేషన్లో ఇండస్ట్రీలో ఏమి నాలెడ్జ్ కావాలి, మీకు ఏం కాన్సెప్ట్స్ కావాలి, మీరు ఏం టూల్స్ యూస్ చేస్తారు, మీరు ఎలాంటి వర్క్ చేస్తారు అనే దాని మీద ఒక ఫుల్ వ్యూ ఇచ్చేసేసి దెన్ దే విల్ సెండ్ యూ యాజ్ అన్ ఇంజనీర్స్ ఫ్రమ్ సాఫ్ట్రానిక్స్ టు ద క్లయింట్. అంటే లైక్ పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, ఏఎండి, క్వాల్కమ్ ఆర్ సమ్ అదర్ కంపెనీస్ కి క్లయింట్ లాగా పంపిస్తారు మిమ్మల్ని. సో దట్ ఈస్ లైక్ అ కాంట్రాక్ట్ బేస్డ్ థింగ్. ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ కేమ్ త్రూ దిస్ వే అండ్ నౌ దే ఆర్ రియలీ వెల్ సెటిల్డ్ like me. So I'll definitely suggest this Veda IIT to anyone and even C. also. ఇది ఒక పాత్. ఇన్ కేస్ మీకు ఇది అన్ని కాదు, మీరు ఒక నిజంగా ఒక దాంట్లో వెల్ వర్స్ అవ్వాలనుకుంటున్నారు, ఒక డీప్ డైవ్ చేయాలనుకుంటున్నారు ఒక పర్టికులర్ డొమైన్ లో, దెన్ గో ఫర్ మాస్టర్స్. If you are really interested, you can do masters in VLSR, communication or embedded or anything. After that, you can see wonders in getting a job. You'll be getting your dream job. You'll be landed smoothly. Masters and PhD students will be having a real good opportunities in R&D sector. And I have this option also. Masters కాకుండా కొన్ని మాస్టర్స్ బై రీసెర్చ్ అని ఉంటుంది, అది సంబట్ ఎంఎస్ అన్నమాట. Many IITs and NITs have this option. If you are not getting like a good MTech seat in any NIT or IIT, you can go for MS also. I had friends who did MS from NIT Karnataka, IIT Madras and all. They were like in a very good position, very good pays they are getting. So I think less people know this option. So you can see MTech by research also. దానికి సపరేట్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు. దెన్ దే విల్ టేక్ యూ ఫర్ ఎంటెక్ బై రీసెర్చ్, దట్ ప్రోగ్రామ్. దట్ ఈస్ సైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మాస్టర్స్. లైక్ ఫస్ట్ 2 years or 3 years ఉంటుంది ఆ ప్రోగ్రామ్. మాకు ఎంటెక్ లో ఫస్ట్ ఇయర్ మొత్తం అకాడమిక్స్ ఉంటాయి, కానీ వాళ్ళకి ఒక సెమిస్టర్ మాత్రమే అకాడమిక్స్ ఉంటాయి. ఫ్రమ్ ద సెకండ్ సెమిస్టర్ ఇట్ సెల్ఫ్ యూ విల్ బి గోయింగ్ అండ్ రీసెర్చింగ్ ఆన్ ద పర్టికులర్ డొమైన్. ఇంకా పర్టికులర్ థింగ్ లో యూ విల్ బి కమ్ అవుట్ వెల్ వర్స్డ్ ఇన్ దట్. లైక్ మెనీ చాలా ఐఐటీస్ లో ఉంది, చాలా ఎన్ఐటీస్ లో ఉంది, చాలా ట్రిపుల్ ఐటీ బెంగళూరు ఆల్సో హ్యాడ్ దిస్. అండ్ ఐ సా ఐఐసి బెంగళూరులో ఉంది, ట్రిపుల్ ఐటీ బెంగళూరులో కూడా ఉంది. దిస్ ఈస్ అన్ ఆప్షన్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ సమ్ యావరేజ్ గేట్ ర్యాంక్ అండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మాస్టర్స్. సో నిఖిత, లైక్ దీస్ డేస్ లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫీల్డ్, లైక్ మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తీసుకున్నా, లేకపోతే గ్రాఫిక్ డిజైనర్స్ తీసుకున్నా, లేకపోతే లైక్ ఎనీ అదర్ డొమైన్, లైక్ దీస్ డేస్ నెట్వర్క్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. సో లైక్ విఎల్ఎస్ఐ ఇంజనీర్స్ కూడా నెట్వర్క్ అనేది ఇంపార్టెంటా కాదా? నెట్వర్కింగ్ అన్నది మీరు అన్నట్లు ఏ ఇంజనీర్ కి తీసుకున్నా ఒక నెట్వర్క్ అండ్ కనెక్షన్ విత్ సోషల్ పీపుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీనికి నేనేం చెప్తానంటే ఫస్ట్ బిల్డ్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ వెరీ వెల్. I think you also got me this opportunity through LinkedIn only. Yeah, so LinkedIn profile is like showing up yourself through some profile. What I feel is, this is me. So beware like how you are framing your LinkedIn profile. Keep your interests there, keep your achievements there, keep something like what you are updating on. So it will definitely help you to get into the good connections and get into connected with the great people. And networking ante inka you can attend many webinars and conferences happening out in the industry. Like some webinars will be there for some people will give you webinars for free. Otherwise there will be like paid webinars.
like weekends, if you follow real good industry people connections in the LinkedIn, you'll get to know that okay, so and so day, so and so webinar on so and so concept. Just go for it, attend webinars and attend conferences. And if you're working in industry, there are some conferences will be going on, some like ITC, it is International Test Conference. Every year ఇది జరుగుతుంది. There different domains నుంచి different people వస్తారు. They will present the challenges what they are facing in their projects and what they are facing in their domains, and they will present with a solution to that problem. సో ఇలాంటి కాన్ఫరెన్సెస్ అటెండ్ అవ్వడం వల్ల మనకి ఏం అడ్వాంటేజ్ ఉంటుందంటే, ఈవెన్ ఇఫ్ యూర్ నాట్ రిలేటెడ్ టు దాట్ పర్టికులర్ ఫీల్డ్, బట్ మీరు వర్క్ చేస్తున్న ఫీల్డ్లో రిలేటెడ్ ప్రాబ్లం ఉందా, ఓకే ఇలాంటి ప్రాబ్లం వస్తే మనం ఈ కాన్సెప్ట్ని అక్కడ అప్లై చేయగలమా. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్, యూ విల్ గెట్ అన్ ఐడియా. లైక్ ఐఎమ్ a DFT engineer, I'll be exposed on only DFT in the SOC, but what DV team is doing, what RTL team is doing, what physical design team is doing, you will get to know a wide picture of how SOC works. Then if you just interlink that, it will be like amazing. Then you will be getting concept more better, and that too you will be meeting more technical people, like high knowledge persons. You will get a chance to understand how they came till there. You can take the learnings how they achieved that. ఇలాంటి వాటికి కూడా మనకి ఇట్లాంటి కాన్ఫరెన్సెస్ అనేవి చాలా యూజ్ అవుతాయి. దేర్ ఇస్ అదర్ కాన్ఫరెన్స్ కాల్డ్ స్నగ్, దిస్ సినోప్సిస్ కంపెనీ యూస్ టు కండక్ట్ ఎవ్రీ ఇయర్, అండ్ దెర్ ఈస్ అ కాంటెస్ట్ కాల్డ్ DVCon, డిజైన్ వెరిఫికేషన్ కాంటెస్ట్. అక్కడ ఏంటంటే వీ కెన్ ప్రెజెంట్, ఈవెన్ స్టూడెంట్స్ కెన్ ఆప్ట్ దట్ దే కెన్ ప్రెజెంట్ దేర్ ప్రాజెక్ట్ దేర్. దే నీడ్ టు షో అప్ ఫర్ ఫ్యూ డేస్, లైక్ 3 days కాన్ఫరెన్స్ జరుగుతుంటుంది. They need to present there. If you got a really good votings there, they will be getting some prizes and all. It's like a motivation for you to get in. మనం ఇలాంటి కాన్ఫరెన్సెస్, వెబినార్స్, ప్రెజెంటేషన్స్ అటెండ్ అయినప్పుడు మనకి తెలియకుండానే సబ్ కాన్షియస్లీ విల్ బి గ్రోయింగ్ ఇన్సైడ్, ఈవెన్ వితౌట్ వీఆర్ నోయింగ్. మనం ఈరోజు నేను ఒక కాన్ఫరెన్స్ విన్నాను అనుకోండి, ఒక టాపిక్ మీద, సమ్ లో పవర్ డిజైన్ ఆప్టిమేషన్ మీద ఒక కాన్సెప్ట్ విన్నాను. I don't know that విన్నాను, వదిలేసాను. I didn't think about it more. But some other day, in some other topic, when they are talking about this, I could really interconnect. Okay, ఈ పవర్ ఆప్టిమైజేషన్ ఎందుకు ఇంపార్టెంట్, ఆ రోజు అందుకని ఈ కాన్సెప్ట్ చెప్పారు. దట్ విల్ హెల్ప్ యూ టు గెట్ మోర్ వైడ్ పిక్చర్. సో మీరేమన్నా వెబినార్స్కి అటెండ్ అయ్యారా? వెబినార్స్కి కానీ సెమినార్స్కి కానీ? Yeah, I used to attend, like even in AMD we have some AMD specific webinars. Attend అయ్యాను. రీసెంట్లీ ఐ గేవ్ సమ్ ట్రైనింగ్ టు మై న్యూలీ జాయిన్ ఫ్రెషర్స్. ఇలాంటివన్నీ నాకు చాలా ఇంట్రెస్టెడ్ చేసినాను. నేను బీటెక్ నుంచి, యాజ్ ఐ మెన్షన్, కృష్ణ చైతన్య సార్, హీ స్టార్టెడ్ దిస్ ఇన్ ఫర్ అస్. అక్కడ డ్యూరింగ్ బీటెక్ పేపర్ ప్రెజెంటేషన్స్, పోస్టర్ ప్రెజెంటేషన్స్ అని జరుగుతుంటాయి కదా డిఫరెంట్ కాలేజెస్లో. We used to do paper presentations and poster presentation. But every time we will pick a new topic కదా. మనకి తెలియకుండానే నేను ఒక 5-6 presentations ఇచ్చిన తర్వాత I used to gain a lot in particular that topic. అంటే ఆ ఏజ్లో ఉన్న నాలెడ్జ్కి కొంచెం డెవలప్ అవుతూ వస్తూ ఉంటాము. అండ్ ఆల్సో ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే, దిస్ విల్ ఎన్హాన్స్ అవర్ అనలిటికల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్సో, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇండస్ట్రీ. ఆ టైంలో నేను ఒక వెబినార్, ఒక పేపర్ ప్రెజెంటేషన్ ఇచ్చాను. ఇట్ ఈస్ రిగార్డింగ్ ద స్పేస్ ఎక్స్, టెస్లా. ఇట్స్ అ రీయూజబుల్ లాంచింగ్ వెహికల్. లైక్ నాకు అప్పటి వరకు అసలుకి రాకెట్స్ ఎలా వర్క్ చేస్తాయి, హౌ వి యూజ్ దట్. బట్ ఒక ప్రెజెంటేషన్ కోసం ఐ సాట్ ఫర్ ఎ వీక్, ఐ రీసెర్చ్డ్ ఆన్ దట్, ఐ గట్ టు నో ద స్పేస్ ఎక్స్, ఐ నోట్ టు నో హౌ ఇస్రో ఈజ్ వర్కింగ్ ఆన్. ఇవన్నీ ఇంటర్ కనెక్ట్ చేసుకున్నప్పుడు మనకి తెలియకుండానే మన లోపల ఉన్న ఇంట్రెస్ట్ కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఓకే, దిస్ ఈస్ డ్రాయింగ్ మీ టువర్డ్స్ దట్. యా, సో ఇట్లాంటివన్నీ చాలా యూస్ఫుల్ అవుతాయి ఒక స్టూడెంట్ లెవెల్లో. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు ప్రెజెంట్ సంథింగ్, గో ఫర్ ఇట్. ఈవెన్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ సమ్ ఫియర్ ఆర్ ఇఫ్ యూఆర్ నాట్ గివింగ్ ఇట్. నేను కూడా స్టార్టింగ్లో నాకు కూడా ఫియర్ ఉండేది, నేను కూడా తడబడుతూ అలా చెప్పేదాన్ని. బట్ ఆఫ్టర్ దాట్ ఐ యూస్ టు బి లైక్ without fear, habituated, goodly communicated, like that.
అప్పుడు బీటెక్ లో అయితే స్టార్టింగ్ మేము వెళ్ళిన ప్రతి కాలేజ్ లో యూస్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ కాలేజ్ విత్ సమ్ ప్రైజ్ మనీ అండ్ దట్ సర్టిఫికేట్స్ అండ్ ఆల్. దట్ బీన్ మై హ్యాబిట్. ఎలా ఎంత హ్యాబిట్ అయిపోయిందంటే ఇంకా నా పాకెట్ మనీ కోసం నేను పోస్ట్ ప్రెజెంటేషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఇట్ వాజ్ నైస్ మెమరీతో. ఎవ్రీ 2 weeks ఒకసారి కాలేజ్ లో చెప్పేసి ఈ కాలేజ్ లో ప్రెజెంటేషన్ ఉంది ఐఎమ్ గోయింగ్ అని చెప్పేసి వెళ్ళిపోయేదాన్ని. సో నిఖిత, లైక్ లెట్ us assume లైక్ ఒక స్టూడెంట్ రీసెంట్ గా విఎల్ఎస్ఐ ఫీల్డ్ లోకి రావాలనుకుంటున్నాడు. సో వాట్ ఈస్ ద బెస్ట్ పీస్ ఆఫ్ అడ్వైస్ యూ విల్ గివ్ టు హిమ్? First, focus on your analytical and problem solving skills. It could be any subject. Try to think beyond the problem, like what is happening behind that and what is happening after that. That is the main thing. ఇప్పుడు మాకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఒక ప్రాజెక్ట్ లో అది ఆ పాయింట్ దగ్గర ఉండదు. డెఫినెట్లీ దట్ వుడ్ బి కాజింగ్ బిహైండ్. దాన్ని డీబగింగ్ స్కిల్స్ అంటాము. ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే డీబగింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక విఎల్ఎస్ఐ ఇంజనీర్ కి. సో ట్రై టు థింక్ బిహైండ్ ద ప్రాబ్లమ్ అండ్ ట్రై టు ఫోకస్ ఆన్ ద బేసిక్ సబ్జెక్ట్స్ యాజ్ వి డిస్కస్డ్ నౌ. And try to focus on not only theoretical language. There are many open sources we have, like spice tools available గా ఉంటాయి, models ఏం available గా ఉంటుంది మనకి. అండ్ ఆల్సో ఇలాంటి వాటిలో మనము చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయడము, మనం నేర్చుకున్నదే ఒక ప్రాజెక్ట్ రూపంలో పెట్టుకొని మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు we will face the real issues. సో ఇలాంటి థింగ్స్ చేస్తున్నప్పుడు యూ విల్ గెట్ టు నో బెటర్, లైక్ యూ కెన్ రిలేట్ ద థియరీ ఇంటూ ప్రాక్టికల్, దెన్ యూ విల్ గెట్ టు నో ద కాన్సెప్ట్ బెటర్. ఫైండ్ యువర్ ఇంట్రెస్ట్ ఆన్ ద పర్టికులర్ డొమైన్ అండ్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ దాట్ డొమైన్ పర్టికులర్. సపోజ్ మీకు ఒక డిజైనర్ వెరిఫికేషన్ ఇంట్రెస్ట్ ఉంటే వెరిలాగ్ మీద, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మీద, ఈ మోడల్స్ ఎలా కంపైల్ చేస్తాం, ఎలా సిమ్యులేట్ చేస్తాం, ఇలాంటి వాటి మీద ఫోకస్ పెట్టండి. టైమింగ్ ఇంట్రెస్ట్, బేసికలీ కమింగ్ టు మీ, ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టైమింగ్. నాకు ఎలాగా వేవ్స్ వస్తున్నాయి, ఎక్కడ సెటప్ అండ్ హోల్ కన్స్ట్రైంట్స్ ఉన్నాయి, ఎక్కడ అది వైలేట్ అవుతుంది. we use EDA tools actually. ఆ EDA tools ఏం చేస్తాయంటే నా కోడ్కి ఒక పిక్చర్ ఇస్తుంది. ఆ పిక్చర్ లెవెల్లో, స్కిమాటిక్ లెవెల్లో ఎక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇట్ వుడ్ బి లైక్ రియల్ ఫన్ వర్కింగ్ విత్ దట్ వాట్ ఎవర్ ఐ పర్టికులర్లీ ఫీల్. సో అండర్స్టాండ్ కాన్సెప్ట్ బెటర్, బేసిక్ కాన్సెప్ట్స్. అండ్ ఇప్పుడు మనము లైక్ అన్నిటి మీద వేగ్ అండర్స్టాండింగ్ తెచ్చుకోవడం కంటే ఒక కాన్సెప్ట్ని ఫ్రమ్ ద రూట్ అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫోకస్ ఆన్ యువర్ బేసిక్స్ అన్నది చాలా స్ట్రాంగ్ ఉండాలి. అసలు మోస్ఫెట్స్ ఎలా వర్క్ చేస్తాయి, అసలు మోస్ఫెట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అసలు ఒక చిన్న లాజిక్ సర్క్యూట్స్ ని మనం ఎలా డిజైన్ చేస్తాం, లాజిక్ సర్క్యూట్స్ నుంచి సీక్వెన్షియల్ సర్క్యూట్స్కి ఎలా వస్తాం, కాంబినేషనల్ సర్క్యూట్స్ ఏంటి, సీక్వెన్షియల్ ఏంటి, ఒక ఫాల్ట్ ఎలా ఉంటుంది, ఒక ఎర్రర్ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ డీప్ గా తెలుసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో నిఖిత, దిస్ ఇస్ ద ఫైనల్ క్వశ్చన్ ఫర్ దిస్ పాడ్కాస్ట్. లైక్ సో ఎవరైనా సరే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే సో ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి? ఓకే, యూ కెన్ ఫ్లాష్ మై LinkedIn అకౌంట్ ఐడి హియర్. దట్ వోంట్ బి అ ప్రాబ్లమ్. యూ కెన్ కనెక్ట్ మీ త్రూ LinkedIn. ఐ వుడ్ లైక్ మోస్ట్లీ సజెస్టబుల్. సో గైస్, సో మీరు ఎవరైనా సరే నిఖితాని కాంటాక్ట్ అవ్వాలి అంటే సో నేను నిఖిత LinkedIn ప్రొఫైల్ ఐడి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుండి మీరు నిఖితాని అయితే మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో నిఖిత, సో మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీ యొక్క వాల్యుబుల్ టైంని సో మీరు మా కోసం కేటాయించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ Joshua. All the best to you. Thanks for doing this work. Actually, this will be very useful. Like ఈ podcast చూసి ఒక 2 or 1 guy information వచ్చినా I'm happy for them. So this is really great work. You are investing your time for people. This is a real great thing. Thanks for that. Thanks for inviting me. It's pleasure to have this discussion with you. It's ended very good. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు నిఖిత దగ్గర నుండి చాలా అంటే చాలా కొత్త ఇన్ఫర్మేషన్ అయితే మీరైతే తెలుసుకున్నారనుకుంటున్నాను. సో దిస్ విల్ బి మెయిన్లీ హెల్ప్ఫుల్ ఫర్ ద ECE స్టూడెంట్స్. సో ఈ పాడ్కాస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ పాడ్కాస్ట్ని లైక్ చేయండి. అలాగే మీరు కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ECE చేస్తున్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా ఈ పాడ్కాస్ట్ని షేర్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క పాడ్కాస్ట్ మీద మీ యొక్క థాట్స్ అలాగే మీ యొక్క ఒపీనియన్స్ని కింద కామెంట్ చేయండి.
అండ్ ఆల్సో నేను ఇటువంటి పాడ్కాస్ట్ ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో నేను అప్పుడు అప్లోడ్ చేసినప్పుడు మీరు మిస్ అవ్వకూడదు అంటే సో ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాషువా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.